బోధించుండగా నా ప్రభా, కేవలం నా ప్రభ నీ మాటలే బోధించటప్పుడు నాకు సహాయం దయచేయమంటున్నాను నా ప్రభ. అయ్యా బోధిస్తున్నా నేను నా ప్రభ, నన్ను నేను సరి చేసుకొని ఇతరులకు బోధించటకును నాకు సహాయం దయచేయమని, అయ్యా విన్న వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు జీవించటకును సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు తెలియజేసుకున్నాను. లైవ్ వీక్షించుకున్నాను ప్రతి ఒక్కరికి వందనాలు. బ్యాటరీ అది ఛార్జింగ్ బ్యాటరీ. ఈ సంవత్సరంలో ఇది చివరి యొక్క ఆదివారం అన్నమాట. ఈ సంవత్సరం అంతా మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనం సరి చేసుకొని జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు కనుక మనం అక్కడే ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలన్నమాట. చూడండి యోపు రాసిన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను కొద్ది నిమిషాలు చెప్తున్నాయి. చాలండి. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును. ఈ దినాల్లో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? నేనైతే ఉదయం లేచిన దగ్గర నుంచి సెల్ఫోన్తో సహవాసం చేస్తున్నా. మరి మీరు దేవునితో సహవాసం చేసేవారు ఎవరైనా ఉండారా? దేవునితో ప్రతినిత్యము సహవాసం చేసేవారిగా ఉండాలి. ఉదయం వేసిన దగ్గర నుంచి మొదలుకొని సాయంకాలం వరకు కూడా ప్రభువాన్ని మనం దేవునితోనే సహవాసం చేయాలి. కానీ మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే మనం దుష్టులతో సాంగత్యం చేస్తూ ఉంటాం. చెడ్డ మాటలు మాట్లాడే వారితో సాంగత్యం చేస్తాం. అలాగే చెడ్డ క్రియలు చేసే వారితో సహవాసం చేస్తాం. అప్పుడు నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడతావు? ఇది నా చెప్తుంది ఏంటంటే ఆయనతో సహవాసం చేసినాడు నీకు సమాధానం కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని దేవుని వాక్యం విని వెళ్తే నువ్వు ఆశీర్వదింపబడవు. ఆయనతో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నప్పుడు కూడా దేవుని వాక్యం వింటా కూడా కింద చూపులు ఏం చేస్తారు? సెల్ ఫోన్ నొక్కుతూ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, ఇటు అటు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవునితో నువ్వు సహవాసం చేసిన వారు ఏ విధంగా అవుతావు? దేవుని వాక్యాన్ని విన్న వాక్య ప్రకారంగా జీవించి ఆయనతో సహవాసం చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ దినాల్లో అలాగే ఉన్నాం మనం క్రైస్తవులు. వింటానే దేవుని వాక్యం వింటానే ఉన్నాము, కానీ మనం అందరితో కలిసి అందరితో సహవాసం చేస్తాం. అది సామెతల గ్రంథంలో కూడా మాట అంటారు. చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయము చాలండి. ఎవరి చోరని జరగన్నాడు? భక్తి వినుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. ఎవరన్నారు ఈ మాట? సొలొమోను జ్ఞాని అంటున్నాడు. మహాజ్ఞాని అయింది కూడా ఏం చెప్తున్నాయంటే భక్తి వినుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చేసేది ఇదే. భక్తిహీనులు వచ్చే మార్గాన్ని నడుస్తాం, దుష్టుల మార్గాన్ని మనం నడుస్తూ ఉంటాం. మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇకనైనా కానీ ఈ సంవత్సరం అయినా సరే ప్రభా నీతో నేను సహవాసం చేస్తాను ప్రభా, నీతో కలిసి నేను జీవిస్తాను ప్రభా అని చెప్పి అనుకోవాలి. అప్పుడు నేను అప్పుడు ప్రభా ఆశీర్వదిస్తారు. అంతేగాని గత జీవితాన్ని మళ్ళీ పర్లా నేను మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాను, అదే జీవితాన్ని జీవిస్తాను, అదే భక్తిహీనులతో కలిసి నడుస్తాను, అలాగే దుష్టుల మార్గం నడుస్తాను ప్రభు అంటే అది కుదరదు. ఇకనైనా సరే నువ్వేం చేయాలంటే దేవునితో సహవాసము చేయాలి. అదే దావీదు మహాభక్తి అంటారు కీర్తనలో 1వ అధ్యాయం 1-2 వచ్చిన వాళ్ళు ఏమంటారు?
చొప్పున నడవక పాపుల మార్గం నిలవగా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. కానీ మనం ఈ దినాల్లో కొద్ది సమయం దొరకగానే చాలు కూర్చొని ఆ మాటల ఈ మాటలని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అదే ఈ దినాన పలానా దాసులు ఈ వాక్యం చెప్పారు, ఆ వాక్యం ఏ విధంగా ఉందని ఎవరైనా ఆ వాక్యం ప్రకారంగా ఆ వాక్యం చెప్పుకోవటం కానీ కూర్చొని మాట్లాడుకోవటం కానీ చూస్తున్నామా? లేదు. కొద్ది సమయం దొరకగానే చాలు పెద్దమైన మాటలు మాట్లాడుకుంటాం. ఇవే చేస్తున్నాం ఈ దినాల్లో. దేవునితో సహవాసం చేయట్లా. ఇలాంటి పూరితమైన లోక సంబంధమైన వాటితో మనం సహవాసం చేస్తున్నాం కానీ దేవునితో సహవాసము చేయట్లా. అదే దుష్టులు ఆలోచించకుండా నిలవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నారండి. మరి నువ్వు నేను దివారాత్రం ధ్యానిస్తున్నామా? అయితే కొద్ది సమయాన్ని మనం ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించినప్పుడు మనం ఏమవుతాం అయితే ధన్యులు అవుతాం అంటున్నారు. ఎక్కడైనా సరే మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించబోయే నీవు నేను ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, జీవించాలి. అంతేగాని మరలా నేను వెనకటి స్థితిలోనే ఉండే అదే మాటలు అదే ఆలోచనలు ఆ దుస్తులతోనే మాట్లాడతాను, దుస్తుల సాంగత్యాన్ని నేను చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఇక నువ్వు కొత్త జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఏమీ ప్రయోజనం లేదు, యథా జీవితం అవుతుంది. ఇకనైనా సరే నువ్వేం చేయాలంటే దేవునితో సహవాసము కలిగి జీవించేవారిగా ఉండాలన్నమాట. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం మాట్లాడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. అబ్బా చూడండి. అబ్బా ఎంత చక్కని మాట రాశాడండి ఇక్కడ. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరునిగా ఉండును. ఎవరైనా మనకి నిజమైన స్నేహితుడు? యేసు ప్రభువు ఒక్కడే. ఆయన నువ్వు స్నేహితుడిగా అంగీకరించాలి, ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఎవరు పడితే వాళ్ళతో సహవాసం చేస్తే అది కుదరని పని. ఇక్కడ అదే అన్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరునిగా ఉంటాడు. ఈ దినాల్లో ప్రభు వారు మనకి ఎంత స్నేహితుడిగా ఉండి మనకి ఎంత సన్నిహితుడిగా ఉండి మనకి ప్రతి విషయంలో కూడా తోడు ఉన్నాడు. అదే ఒక స్నేహితుడు మనకి ఏదైనా గట్టి ఆపద వచ్చింది అనుకోండి, ఉంటాడా? నిలబడతాడా? సహాయం చేయమంటే చేస్తాడా? ఏదన్నా ఒక 5,000 10,000 అవసరం అని అనుకో ముందుగానే చెప్తాడు. తన బాధలు అవన్నీ ముందుగానే మనం అడగకముందే అదే సామెత అంటారు, కాలుకెత్తే ఏలికెత్తి కాలుకేసినట్టు ముందుగానే సమాధానం చెప్తారు. అట్లాంటి పరిస్థితిలో ఉండాలి. కానీ ఇక్కడ ప్రభు వారు ఏమన్నాడంటే నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరునిగా ఉంటానంటున్నాడు. ఎవరుంటారు మనతో సహోదరిగా? ఎవరుంటారమ్మా? యేసు ప్రభు వారు ఒక్కడే ఉంటాడు. నిజమైన స్నేహితుడిగా దేవుడే ఉంటారు. ఈ లోకంలో ఎవరితో కూడా నువ్వు స్నేహం చేసినా, ఎవరితో కూడా నువ్వు ఎవరి మార్గంలో కూడా నచ్చినా కానీ నీకు ఎవరు సాయం చేయరు. కానీ దేవుడు ఒకటి నిజమైన స్నేహితుడిగా నేను విడువకగా ప్రేమిస్తానంటున్నాడు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టేవారే, కానీ దేవుడు ఒక్కడే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దుర్దశలో కూడా అట్టి వాడిని మన సహోదరిగా ఉంటానంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభు వారు మనకి సన్నిహితంగా ఉండి సహోదరునిగా ఉంటానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే ఈ నూతన సంవత్సరం ప్రవేశించబోయే నీవు నేను కూడా దేవునితో సహవాసం చేసేవారిగా, దేవుని ఆశీర్వాదం పొందుకునేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవుడే నువ్వు సొంత స్నేహితుడిగా అంగీకరించేవారిగా ఉండాలన్నమాట. చివరిగా ఒక మాట చదువుకొని చూద్దాం, ముగిద్దాం. చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనము. 34వ అధ్యాయం 10వ వచనం. చూడండి, సింహపులను లేమి గలవై ఆకలి కొడును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ దినాల్లో ఈ లోకానుసారమైన వారిని ఆశ్రయిస్తున్నావేమో. ఇక్కడ అదే అంటున్నారు ప్రభు వారు. ఏమంటున్నారు? సింహపులను లేమి గలవై ఆకలి కొడును, యెహోవాను ఆశ్రయించేవారు ఏ మేలు కొద్దు ఉండదు. దేవుని నువ్వు ఆశ్రయించేవారిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. అప్పుడే నిన్ను ప్రభు వారు ఆ దుర్దశలో కూడా నిన్ను విడువడు అనమాట. కానీ ఇక్కడ ప్రభు మనం ఏంటంటే
అదే అన్నారు ప్రభు వారు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దిగా ఉందో అన్నారు. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించట్లా, మనం మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. పెద్ద ధనవస్తువులు ఎవరైనా ఉన్నారంటే వారిని ఆశ్రయులుగా తీసుకున్నాం చెప్తే ఈ దినాల్లో దేవుని ఆశ్రయించట్లా. ఇక్కడ అదే ప్రభు వారు అన్నాడు, యెహోవాను ఆశ్రయించే వారు ఏ మేలు వధువై ఉండదు అంటున్నాడు. ఈ దినాన నువ్వు నేనేం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం అయినా సరే దేవునితో సహవాసం చేసి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా నీవు నేను ఉండాలన్నమాట. ఈ వాక్యం అందరికీ అర్థమైందండి, అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. ఆ యొక్క మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహానతుల ఆయన నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నా ప్రభా, నేనైతే నా ప్రభు ఈ లోకానుసారంగా వాటినే ప్రేమిస్తున్నాను కానీ నా ప్రభా నేను ప్రేమించట్లేదు నా ప్రభా. అయ్యా నిజమైన స్నేహితుడు నీవని నేను గుర్తించలేకపోతున్నాను నా ప్రభా. అయ్యా దుష్టులతో కలిసి నా ప్రభా నేను నడుస్తున్నాను ప్రభా. దుష్ట సాంగత్యాన్ని నేను చేస్తున్నాను నా ప్రభా. అయ్యా భక్తిని నచ్చే మార్గాన్ని నేను నడుస్తున్నాను ప్రభా. అయ్యా ఈ సంవత్సరం అయినా నా ప్రభా, నూతన సంవత్సరం ప్రవేశించబోయే నేను నా ప్రభా ఇకనైనా నా ప్రభు నీతో నేను సహవాసం చేసే వారిగా ఉంటకును నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా మేమందరం నా ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా ఏ మేలు కొద్దిగా ఉండదంటున్నావు నా ప్రభా. మేమందరం నిన్ను ఆశ్రయించే వారిగా ఉంటకును మాకు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసనికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చిన్న పల్ల పెట్టుకోవాలండి. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చాలండి. మన రెండవ వర్తమానంగా మన మధ్యలో లేని యశ్వంత్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం అన్నయ్య చెప్పారు కదా. సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరం మొత్తం ఒక్క ఆదివారం కూడా మేము స్కిప్ చేయలేదని వాళ్ళు ఎవరు అన్నారా? ఉన్నారండి, చాలా మందే ఉన్నారులేండి. అయితే మనకి సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి తెలుసా? ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయంట. అంటే 365 రోజుల్లో మనం దేవుడికి ఎన్ని రోజులు కేటాయిస్తున్నాం? 52 రోజులు మాత్రమే దేవునికి కేటాయిస్తున్నాం. ఆ 52 రోజుల్లో కూడా మనం కొన్ని రోజులు ఏముందిలే నాకు పనులు ఉన్నాయి, చాలా వేరే వేరే నాకు పర్సనల్ పనులు ఉన్నాయని మనం రాకుండా ఉంటాం. అయితే మనం రాకుండా ఉంటాం కానీ కేవలం ఒక 52 రోజులు దేవుని కోసం కేటాయించలేకపోతున్నాం. కానీ మనకు మాత్రం అన్ని స్వస్థతలు, అద్భుత కార్యాలు అన్నీ దేవుడి నుంచి కావాలి. దేవుడి కోసం మిగతా 313 రోజులేమో నువ్వు నీ స్వార్థమైన పనుల్లో నువ్వు ఉంటా. కేవలం ఒక 52 రోజులు దేవుడికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కానీ నీకు మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, అన్నీ కావాలి. ఎలా వస్తాయి? దేనికని దేవునికి ఆ 52 రోజులు మనం కేటాయించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు అంటే మనకి భయం లేకపోవడమే. అదే భయం ఉంటే ఖచ్చితంగా వస్తాం కదా మనం. అయ్యో దేవుడు అంటే భయం ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఆదివారం నేను వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళకపోతే దేవుని యొక్క కోపానికి నేను పాత్రను అవుతాను అని
భయంతో వస్తాం. కానీ మనకి దేవుడు అంటేనే భయం లేదు. మనుషులను చూసి భయపడతాం కానీ దేవుడు అంటే మనకి భయం అనేదే లేదు. అసలు మనం మనుషుల్ని చూసే భయపడకూడదు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభా, ఈ 2024వ సంవత్సరంలో ప్రభా, చివరి ఆదివారంలో ప్రభా, మేమందరం ఇలా కూర్చొని మీ సన్నిధిలో మిమ్మల్ని సేవించడానికి వచ్చాం ప్రభా. మీరు కూర్చోబెట్టిన ఈ విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతో మంది ప్రభా ఈ ఆదివారాన్ని చూడలేకపోయారు ప్రభా. కానీ ప్రభా, మీరు మీ దయ వలన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ప్రభా, వాక్య భాగం చెప్పవచ్చుండగా ప్రభా, మీరు నాకు తోడైందని ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మని నాకు దయచేయమని, ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఇశ్రాయేలీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చి తెలుసుకొని. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు కను ఫిలిష్తీయుల మధ్య యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరిగే సమయంలో ఇశ్రాయేలీయులు వారు నివసించే ప్రాంతానికి, అంటే యుద్ధం జరిగే ప్రాంతానికి ఏం తెచ్చుకున్నారంట? నిబంధన మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకొని, వాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఏమైంది? వాళ్ళు కేకలు వేశారంట ఆనందంతో. ఆ కేకలు విని ఫిలిష్తీయులు ఏమనుకున్నారు? తెలుసుకున్నారు. ఎందుకు వీళ్ళు ఇశ్రాయేలీయులు ఇట్లా కేకలు వేశారని తెలుసుకున్నారు. కారణం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు దేవుని యొక్క మందసాన్ని వారి మధ్యకి తెచ్చుకున్నారని. అట్లా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు భయపడ్డారంట ఫిలిష్తీయులు. చదవండి 7-8 వచనాలు. అనుకుని అయ్యో మనకు శ్రమ, సంభ్రమింపలేదు, అయ్యయ్యో ఎవరు విడిపింపగలరు? ఆయనే కదా. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? దేవునికి భయపడుతున్నారు. మనకి ఆ భయం లేదు. ఇశ్రాయేలీయుల శత్రువులైన ఫిలిష్తీయులు, అంటే దేవుని పిల్లలకి శత్రువులైన ఫిలిష్తీయులే. అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తారు, పాపంలో జీవిస్తారు. అటువంటి వారే దేవుని యొక్క మందసానికి ఎంతగానో భయపడుతున్నారు. ఆ దేవుని నుంచి మనల్ని కాపాడే వాళ్ళు ఎవరయ్యా అని వాళ్ళలో వాళ్ళే భయపడుతున్నారు. శత్రువులే, విగ్రహారాధన చేసే వాళ్ళే దేవునికి భయపడుతుంటే మనకు భయం ఉంటుందా? మనకు అస్సలు భయం ఉండట్లేదు. అందుకనే కొన్ని ఆదివారాలు మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. మనం భయపడాలి, దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు ఫిలిష్తీయులు? మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి ఎవరు విడిపింపగలరు? దేవుడు అంటే అంత గొప్పవాడంట. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఏనే కదా. అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయుల్ని హతం చేసింది ఆ దేవుడే కదా. అటువంటి దేవుడికి మనం తప్పకుండా భయపడాలి. ఎందుకంటే మనం చూసాము కరోనా సమయంలో అందరు ఎంత భయపడిపోయారండి? ప్రతి ఒక్కళ్ళు, అవును కదా, డాక్టర్లు కూడా భయపడిపోయారు. అటువంటి కరోనా సమయంలో కరోనా నీ దగ్గరకు రాకుండా కాపాడే దేవుడు నువ్వు భయపడాలా లేదా? ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే అది ఎంతమైన దారుణమైన పరిస్థితి మనం అందరం చూసాం. బయటికి వెళ్ళాలంటే భయం. ఎవరన్నా మన ఇంటికి వస్తే కొత్త వాళ్ళు భయం. ఎవరన్నా వచ్చారా మన ఇంటికి? మనం ఎవరన్నా నెలకి వెళ్ళామా? ఎవరు ఎక్కడికి కదలలేదు. అటువంటి దారుణమైన పరిస్థితులు. ఎంతమంది చనిపోయారండి? డెడ్ బాడీలు కుప్పలుగా కాల్చి వేశారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని కాపాడంటే నువ్వు దేవుడికి భయపడాలా లేదా? ఖచ్చితంగా భయపడాలి. అందుకనే ప్రతి ఆదివారం నువ్వు దేవునికి సన్నిధికి రావాల్సిందే. కానీ ఇవన్నీ దేవుడు మనకు చేసిన మేలు కానీ ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తాం? దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తాం. ఆదివారం అంటే లెక్కలేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని మందసం అన్నా భయం లేదు. కానీ అన్నిటిని చూసి భయపడతాం. బల్లిని చూసి భయపడతాం, బొద్దింకని చూసి భయపడతాం, పాములు చూసి భయపడతాం, అన్నిటిని చూసి భయపడతాం. కానీ వీటన్నిటిని సృష్టించిన దేవుడిని మాత్రం
మనం లెక్క చేయము. అసలు దేవుడు అంటే భయమే ఉండదు. అవి కూడా సృష్టించింది ఎవరు? దేవుడే. అటువంటి సృష్టికర్త అంటే నీకు లెక్కలేదు, కానీ కేవలం చిన్న చిన్న వాటిని చూసి నువ్వు భయపడతా ఉంటావు. దయ్యాలంటే ఎంతమందికి భయం అండి? దయ్యాలంటే అందరికి భయమే కదా. ఆలో తాతకి మాత్రం భయం లేదంట. దయ్యాలంటే ప్రతి ఒక్కరికి భయమే. ఇప్పుడు ఒక పాడుపడ్డ ఇల్లు ఉందండి, అది కొన్ని సంవత్సరాలుగా భూత్ బంగాళాగా అట్లానే ఉండిపోతుంది. ఎవరన్నా ఆ ఇంట్లోకి వెళ్తారా? ఒకవేళ నేనే వెళ్తానంటే మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఎల్లమాగర దాంట్లో దయ్యాలు ఉన్నాయంట, అది పాడుపడిపోయింది కొన్ని సంవత్సరాలుగా అంటారు. అవునా కాదా? ఎందుకని? ఆ బంగ్లాలో లేదా ఆ పాడుపడే ఇంట్లో దయ్యాలు ఉన్నాయి కదా అని భయంతో పంపించరు. అయితే అటువంటి దయ్యాలే దేవునికి భయపడ్డ సందర్భాలు ఉన్నాయి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-7 వచ్చిన. మార్కు సువార్త క్షమించండి. వచ్చింది. ఆయన దోణి దిగగానే పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాసము చేసేవాడు సంఖ్యలతోనైనను ఎవడు వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును బంధించినను తెంపి ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. అది చాలా 4వ వచనం చదివేయండి. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని బిగ్గరగా కేకలు వేశాను. ఇక్కడ ఎవరు కనపడతారు మనకి? ఎన్ని దయ్యాలు పట్టినాయి ఆయనకి? సేన అనేకమైన దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతున్నాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభువుని చూసి ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుకొని వచ్చి ఆయనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఏంటి? దేవునికి భయపడుతున్నాడు. ఇటువంటి దయ్యాలే దేవునికి భయపడి బ్రతిమలాడుతున్నాయి. ఏమని బ్రతిమలాడుతున్నాయి అక్కడ? నాతో నీకేమి పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమని. దయ్యాలే దేవునికి భయపడుతున్నాయి. నువ్వు దయ్యాలకు భయపడతావు, కానీ దయ్యాలు భయపడే దేవునికి మాత్రం భయపడవు. మనం భయపడాలి ఖచ్చితంగా దేవునికి. ఎందుకంటే దేవుడు ఎవరు? యేసు ప్రభు వారు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దయ్యాలే అతనికి భయపడతాయి. మనం కూడా అతనికి ఖచ్చితంగా భయపడాలి, భయపడి తీరాలి. లేకపోతే ఏమైందంటే నీకు కూడా ఆ దయ్యాలు ఖచ్చితంగా పడతాయి. దేవునికి భయపడకపోతే ఏమవుతుంది? మనకి రోగాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దేవునికి భయపడ్డ వారికి ఇవన్నీ ఉంటాయా? ఇటువంటి ఏమీ ఉండవు. అందుకోసమైనా ఖచ్చితంగా నువ్వు దేవునికి భయపడాలి. మరొకరు కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. బయలుదేరి ఎదురుగా వచ్చింది. ఉగ్రులైనందున ఇక్కడ దయ్యాలు పెట్టిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు భయంకరంగా ఉంటారని ఎవ్వరు అటువైపు వెళ్ళట్లేదంట. ఎందుకు? దయ్యాలు పట్టున్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారు అటువైపు వెళ్తే, అవునా కాదా? అందుకనే వాళ్ళు అటువైపు వెళ్ళడానికి భయపడతారు. తర్వాత చదవండి. వారు, దేవుని కుమారుడా, నీతో మాకేమి, అని కేకలు వేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆ దయ్యం పట్టిన వారు కూడా యేసు ప్రభు వారిని చూసి భయపడి మాతో నీకేమని పెద్దగా కేకలు వేస్తున్నారు. దయ్యాలు కూడా దేవునికి భయపడుతున్నాయి. అటువంటి దేవునికి మనం అంటే అస్సలు లెక్కలేదు.
దేవుణ్ణి మనం అస్సలు లెక్క చేయం. దేవునికి భయపడం. ఆయన సృష్టించిన వాడికి మాత్రం భయపడతాం. దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని మందసం అంటే భయం లేదు, దేవుని బలిపీఠం అంటే భయం లేదు. దేవునికి సంబంధించింది ఏదైనా భయం లేదు. మనం ఏం చేయాలంటే దేవుడు అంటే భయపడాలి, దేవుని మందిరానికి భయపడాలి, దేవునికి సంబంధించిన వస్తువుల విషయంలో కూడా మనం భయపడాలంట. దేవునికి సంబంధించిన దేని విషయంలో అన్నా మనం భయపడాలంట. దేవుని మందిరానికి వచ్చి అందరం అనుకుంటాం, నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను, ఏం స్కిప్ చేయలేదు అని వస్తున్నాం. అయితే ఎంతమంది దేవుని వాక్యం మరి వచ్చిన వాళ్ళు? సరే, ఓకే, విన్న వాళ్ళు దాని ప్రకారం ఎంతమంది జీవిస్తున్నారు? ఖచ్చితంగా దాని ప్రకారం మనం జీవించాలి. దేవుడు అంటే భయపడాలి, దేవుని మందిరం అంటే భయపడాలి, దేవుని మందిరం అన్నా భయపడాలి. దేవుని సన్నిధికి వచ్చి మన ఆలోచనల విషయంలో కూడా మనం చాలా భయపడాలంట. ఎందుకంటే చూస్తే ఉంటది, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏలి యొక్క కుమారుల్ని మనకు చూపిస్తా ఉంటాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళతో ఏం చేస్తారంట వాళ్ళ కుమారులు? ఎంత దారుణమైన పని! దేవుని మందిరంలో కూడా వాళ్ళు ఎంత చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటున్నారు, అవునా కాదా? ఏమైంది తర్వాత వారి పరిస్థితి? చనిపోయారు. ఏలి అంటే ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త కుమారులే దేవుని యొక్క మందిరంలో చెడు ఆలోచన చేస్తే ఏమైంది? నశింపజేశారు. దేవుని మందిరానికి వస్తే మన ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంట, దేవునికి భయపడాలంట ముందు. లేకపోతే ఏమైంది మన పరిస్థితి కూడా? ప్రతి ఒక్కరితో సోదర భావం కలిగి ఉండాలి, సోదరి భావం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మన ఆలోచనలే కాదు, దేవుని యొక్క వస్తువుల విషయంలో కూడా. బెల్షస్సర్ రాజుకి ఏమైందో తెలుసు కదా, దేవుని యొక్క ఉపకరణాలు వాడుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ రోజు రాత్రి అతడు చనిపోయాడు. దానియేలు గ్రంథంలో అది మనం చూస్తాము. చివరిగా చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేహమును చంపుకునే వారికి భయపడమాకండి. ఈ లోకంలో ఉన్న వాటి దేనికి భయపడమాకండి. ఎవరికి భయపడాలి మనం? ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మనం భయపడాలి. ఎవరు చేయగలరు? ఎవరు చేస్తారు ఆ పని? దేవుడు మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఎవరికి భయపడాలి మనం? దేవునికి మాత్రమే మనము భయపడాలి. ఈ లోకంలో ఉన్న దేన్ని గురించి నువ్వు భయపడకు, కానీ దేవునికి మాత్రం నువ్వు భయపడి. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఏ విధంగా జీవించావో మనకైతే ఎవరికి వాళ్ళకి తెలుసు. మనం భయం లేకుండా జీవించాం దేవుని విషయంలో, అవునా కాదా? భయం లేకుండా జీవించాం. కానీ తర్వాత నుంచి అయినా నువ్వు దేవుడు అంటే భయము కలిగి జీవించు. దేవుని మందిరం అంటే భయము కలిగి జీవించు. దేవుని విషయంలో దేని విషయమైనా నువ్వు భయం కలిగి జీవించాలి. లేకపోతే ఏమైతే మనం చూసాం కదా, ఏలి యొక్క కుమారులు, అలాగనే బెల్షస్సర్ రాజు, వాళ్ళకి ఏ విధంగా అయితే మనకు కూడా అదే విధంగా జరిగింది. అందుకనే మనం జాగ్రత్తగా ఉందాం, దేవుని విషయంలో మనం భయపడదాం. ఈ 2025వ సంవత్సరం నుంచి అయినా కానీ మనం దేవుని విషయంలో జాగ్రత్తగా జీవిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం తర్వాత వారికి ఇద్దాము. పరిశుద్ధిగా మహోన్నతుడా ప్రభువా, మీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభు వాక్యం ఆది నుంచి అంత వరకు మీరు నాకు తోడై ఉన్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ రోజు వాక్య భాగంలో ప్రభువా మీ విషయం మేము ఎన్నో తెలుసుకున్నాం ప్రభా. మీ గురించి తండ్రి మేము ఎంతగానో భయపడాలి ప్రభా. మీ మందిరానికి రావాలంటే తండ్రి మేము భయంతో రావాలి ప్రభా. మీ మందిరానికి వచ్చిన తర్వాత ప్రభా మా యొక్క ఆలోచనల గురించి మేము భయపడతా కూర్చోవాలి ప్రభా. మీ ప్రభా మీ సన్నిధిలో శ్రద్ధగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ సన్నిధి ప్రభా శ్రద్ధగా వచ్చడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆత్మను చంపే వాడితో తండ్రి, ఆత్మను చంపే వాడిని తండ్రి మేము దృష్టిలో పెట్టుకొని తనకు మాత్రమే భయపడే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. మేము ప్రభావ అట్లా కాకుండా ప్రభావ లోకంలో ప్రతి దాని విషయం మేము భయపడతాం ప్రభావ. అప్పుల వాడిని చూస్తే మేము భయపడతాం తండ్రి. ఒక పురుగుని చూస్తే మేము భయపడతాం ప్రభావ. ప్రకృతిని చూస్తే మేము భయపడతాం ప్రభావ. కానీ ప్రభావ
మీరంటే ప్రభావ మాకు భయం లేకుండా పోతుంది తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభావ. మేము అలా కాకుండా ప్రభావ కేవలం మీరంటే భయపడి తండ్రి వేసి మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల్సని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం అందించిన యశ్వంత్ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుని యందు భయభక్తులు వస్తాయి. భయం లేకపోతేనే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తాం. మంచి వర్తమానం అందించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పల్లవి పాడినట్టయితే మన మధ్యలో అజరా శాస్త్రి గారు వర్తమానం అందిస్తాం. చిన్న పల్లవి ఒకటి అందరు కలిసి పాడాలి. ఎంత మంచి దేవుడేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను చాలు. అందరికీ ముందుగా వందనాలు. ఈ దినం ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని చక్కగా కాపాడి ఇంతవరకు 2 వర్తమానాలు మనం విన్నాం. ఏ రీతిగా దేవుడు మనల్ని కాపాడాడు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా కానీ దేవుడు మనల్ని తప్పించి ఘనంగా దేవుడు ఈ విధంగా మనల్ని వాడబడుతున్నాడు. ఇంకా మనల్ని ఏ విధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. 2025 సంవత్సరంలో కూడా మనల్ని ఏ విధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. మరి మనల్ని దేవుడు లోకంలోకి తీసుకొచ్చాడంటే మన మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టే తీసుకొచ్చాడు. చాలామంది అనుకుంటా ఉంటారు, ఇంకా నన్ను దేవుడు వాడుకోడేమో, ఇక నా స్థితి ఇదేనేమో, నేను దేవునికి పనికిరానేమో అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ మన స్థితి అది కాదు. ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా చేసుకొని మనందరితో కూడా ఆయన పని చేయించుకోవాలి. నా రాజ్యాన్ని కట్టుకోవడానికి వీరందరూ కూడా పని చేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనందరినీ కూడా వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం దేవుడు కాపాడు. ఈ కృతజ్ఞత ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినాన మరి తెలుసు మనకి ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరం. ఈ ఆదివారాన్ని చూడకుండా ఈ సంవత్సరంలో దేవుడు మనకెంత క్షేమాన్ని ఇచ్చి కాపుదల అనుగ్రహించి మరలా తిరిగి 2 రోజుల్లో మనం 2025 నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఇంకా మనల్ని వాడుకోగలగడా? ఈ 24 సంవత్సరంలో నన్ను వాడుకోలేదు, తర్వాత కూడా నన్ను వాడుకోలేమో అని చెప్పి చాలా మంది నిరాశ చెందుతూ ఉంటారు. అటువంటి నిరాశ అవసరం లేదు, అటువంటి దిగులు అవసరం లేదు, అటువంటి బాధ అవసరం లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ప్రతి ఒక్కరు ఆయనకి అవసరమైనటువంటి వారమే. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని ఆ, అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆ, అతడు చూచినప్పుడు ఆ, అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఆ, పొద కాలిపోలేదు. ఆ, అప్పుడు మోషే ఆ, ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. చూచెదని అనుకునేను. దానికి చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఆ, యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి ఆ, మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషే అని అతనిని పిలిచెను. ఆ, అందుకు అతడు ఆ, చిత్తము ప్రభువా అని చిత్తము ప్రభువా అని. చూడండి, మనం అనుకుంటాం అందరం
సరే ఒకసారి తలలోంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన ఇది నాన్న తండ్రి, చూడకుండా ఎంతో మంది గతించిపోయి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ దేవా నువ్వు ఇచ్చిన ఉచిత కృపను బట్టి ఇది నాన్న మేము చూడగలుగుతున్నాం తండ్రి. ఈ కృతజ్ఞత ఆదివారాన్ని దేవా మేమందరం నీకు కృతజ్ఞతగా కలిగి జీవించే వాళ్ళగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే దేవా ఈ సంవత్సరంలో దేవ ఎన్ని అపాయాల నుంచి మమ్మల్ని తప్పించారు తండ్రి, ఎన్ని ఇరుకుల నుంచి మమ్మల్ని విడిపించారు దేవా, ఎన్ని సాధారణ బంధకాల నుంచి మమ్మల్ని తప్పించారు తండ్రి. నాయన మీకేమిచ్చి మేరకు రుణం తీర్చుకోలేము ప్రభా. దినాన తండ్రి తండ్రి మేము పరిశుద్ధంగా దేవ ఈ దినాన్ని ప్రభా మేమేదో ప్రభా ఆచార అలవాట్లతో కాకుండా తండ్రి కృతజ్ఞతగా కలిగి జీవించే వారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఇంతవరకు దేవా మేమైతే చాలా మంది ప్రభా మమ్మల్ని వాడుకోలేదు ప్రభా, నువ్వు ఈ సంవత్సరమైనా నన్ను వాడుకుంటావో లేదా అన్నటువంటి ఆలోచనలతోనే అనేటువంటి సందేహాలతోనే మేము బ్రతుకుతున్నాం ప్రభా. మమ్మల్ని మీరు వాడుకుంటారు, మమ్మల్ని మీరు తండ్రి మీ రాజ్యం కట్టుకోవడానికి ప్రభా మమ్మల్ని అందరినీ వాడుకుంటారన్న విశ్వాసంతో ముందుకెళ్లే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ వాక్య భాగంలోకి వెళుతుండగా ప్రభా నన్ను మీ నోటి పూరుగా వాడుకోమని తండ్రి చదివినటువంటి లేఖనాలని ప్రభా బిడ్డలకి అర్థమయ్యేలాగానే చెప్పడానికి నాకు సహాయం దయచేయమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి ఏమన్నాడు అక్క, మోషేని పిలిచి ఏమని పిలిచాడు? మోషే అతన్ని పిలిచాడు. చూడండి మనందరం కూడా అనుకుంటామంటే ఇక మన జీవితంలో నేను వాడబడనేమో దేవుడి సన్నిధిలో, ఇంకా దేవుడు నన్ను వాడుకోడేమో, ఇంకా దేవుడికి నేను పనికిరానేమో అని చెప్పి మనందరం అనుకుంటాం. ఎందుకంటే నాకు చదువు లేదని చెప్పి దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు తెలివి లేదని చెప్పి నన్ను దేవుడు వాడుకోడేమో, నాకు మాట్లాడటం రాదని చెప్పి దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు నలుగురిలో నుంచొని మాట్లాడటం నాకు భయం కాబట్టి దేవుడు నన్ను వాడుకోడేమో, నేను ఉన్నత స్థితిలో నేను లేను కాబట్టి దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు పెద్ద మేడ లేదు, ఇల్లు లేదు, నాకు స్థలాలు లేవు, పొలాలు లేవు, అందుకని దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు పెంచుకోవడానికి పశువులు లేవు, లేకపోతే నేను చేసుకోవడానికి నాకు ఒక పని లేదు అని చెప్పి దేవుడు నన్ను వాడుకోడేమో అని చెప్పి మనందరం అనుకునే ఉంటాం. మరి దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే నేను ఉన్నత స్థితిలో నేను ఉండాలి, నాకు గొప్ప మేడలు ఉండాలి, నాకు గొప్ప స్థలం ఉండాలి, గొప్ప పొలం ఉండాలి, నాకు ఉన్నత ఉద్యోగం నాకు ఉంటే దేవుడు నన్ను వాడుకుంటాడేమో అని చెప్పి మనందరం అనుకుంటా ఉంటాం. కానీ అటువంటి ఏమి దేవుడికి అవసరం లేదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది సామర్థ్యత కాదు, మన సామర్థ్యత ఏంటో కాదు, ఆయనకి కావాల్సింది సమర్పణ కావాలి. మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవడం ఆయనకి కావాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఎటువంటి బలహీనత మనలో ఉన్నా కానీ దాన్ని బలంగా మార్చగలిగినటువంటి వాడు. అవునా? మనలో ఎటువంటి బలహీనత ఉన్నా కానీ దాన్ని బలంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దాన్ని మనం ఏ పరిస్థితి దాన్ని విడిపించి మనం ఘనంగా చేసుకునేటువంటి వాడు. నేను ఆ స్థితిలో ఉన్నాను, నేను ఒక చిన్న పాకాలో ఉంటున్నాను, చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాను, నన్ను వాడుకోడేమో దేవుడు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దాన్ని విడిపించి దేవుడు, ఎటువంటి బలహీనతతో ఉన్నా కానీ నీకు బలాన్ని ఇచ్చి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎటువంటి బలాన్నైనా కానీ మనకిచ్చి దేవుడు వాడుకుంటాడు మనల్ని. కాబట్టి ముందుగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను ఇంకా ఘనంగా చేస్తాడు, దేవుని సన్నిధిలో ఇంకా నేను వాడబడతాను అని చెప్పి మనందరికీ ఉండాల్సింది మొదటిగా విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు మరి లోకంలోకి నన్ను తీసుకొచ్చాడు, దేవుడు మరి లోకంలో నన్ను తీసుకొచ్చాడంటే నా పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఈ సృష్టిలో దేవుడు తీసుకొచ్చాడు, నన్ను వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి ఈ లోకంలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడని చెప్పి మనందరం విశ్వసించాలి. అటువంటి విశ్వాసం లేకుండా మనం ముందుకెళ్ళలేం. విశ్వాసం ఉండాలి. దేవా నువ్వు నన్ను వాడుకుంటావు ప్రభా, ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరం చివరికి వచ్చాను, మరి నా పట్ల నీకు ఒక నన్ను కాపుదల నాకు అనుగ్రహించావు, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, వచ్చే సంవత్సరంలో నన్ను వాడుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు ప్రభు అని చెప్పి అటువంటి విశ్వాసం మనందరికీ కలిగి ఉండాలి.
మనందరం గమనించకపోవచ్చు, బైబిల్లో గమనించే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వేమవ్వాలో నేను ముందుగానే సిద్ధపరిచి పెట్టాను, నువ్వేమవ్వాలో నువ్వేం చేయాలో నువ్వు పెద్ద అయినాక నువ్వు ఏ స్థితిలో ఉండాలో, నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉండాలో అని చెప్పి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించానని చెప్పి ప్రభు చెప్తాడు. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఉండాల్సింది ఒకటే ద్వయం. ఏంటంటే నేను దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి, దేవుని కొరకే నేను దేవుని కొరకు వాడబడాలి అని చెప్పి అనే ఒక్క ఆశ మాత్రమే మనకు ఉండాలి. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండడానికి కుదరదు. నేను ఆయన రక్తంలో కడగబడాను, ఆదివారం ఒక్కరోజు నేను ప్రార్థనకి వెళ్తే సరిపోతుంది, పండుగ రోజు ఒక్కరోజు నేను ప్రార్థనకి వెళ్తే సరిపోతుంది, పండుగ రోజు ఒక్కరోజే నేను చర్చిలో పలహారం పెట్టుకుంటే, పండుగ రోజు ఒక్కరోజే నేను చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చుకుంటే నాకు సరిపోతుంది, నా సమర్పణ అది సరిపోతుంది, చాలు దేవుడు నన్ను కాపాడుతాడు అని అనుకోవటం అజ్ఞానం. అది ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలమైన తర్వాత, ఆయన లోక రక్షకుడిగా మనం అంగీకరించిన తర్వాత మన ఆశయం ఉండాలంట, ఆయన కొరకే నేను జీవించాలి, ఆయన కొరకే నేను బ్రతకాలి, ఆయన పనే నేను చేయాలి కదా, ఆయన పని మాత్రమే నేను చేయాలని చెప్పి అటువంటి ఆశ మనందరికీ ఉండాలి. ఆయన సన్నిధిలో వాడబడాలి అన్నటువంటి ఆశ మనందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు, ప్రతి ఒక్కరిని ఆయన వాడుకుంటాడు, కానీ ముందు మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి, ఆయనకి సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోకుండా ఆయన వాడుకోవాలి అనుకుంటే వాడుకుంటాడా? వాడుకోడు. సమర్పించుకోవాలి, ఆయనకి మనల్ని, ఆయన చేతులకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన చేతికి మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఏదైనా ఒక వస్తువు మన చేతులతో తయారు చేయాలనుకోండి, ఏదైనా ఒక రాడ్డుని ఇట్లా వంచి దాని ఒక ఆకారంలోకి తీసుకురావాలనుకోండి, ఇప్పుడు స్టార్ చేస్తాం మనం, ఆ స్టార్ చేయాలంటే మన చేతులతోనే చేస్తాం, అంత వంచడం, తాళ్ళు చుట్టడం, మేకలు కొట్టడం అంత చేతులతోనే ఒక ఆకారంలోకి తీసుకొస్తాం. దాన్ని అది ఆకారంలోకి తీసుకురావాలంటే అది మన చేతికి ముందు మనం తీసుకోవాలి, దాన్ని మనం వంచాలి, దాన్ని చక్కగా కట్ చేసుకొని ఏ విధంగా ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కల్ని చెక్కుకొని మన చేతులతో దాన్ని మనం చేసుకుంటాం. అది మన చేతిలోకి రాకుండా అక్కడ ఉంటే అది స్టార్ అవ్వు అనగాలి, అయితే అది అవ్వదు. అలాగే దేవుడికి మనల్ని అప్పగించుకోకుండా, దేవునికి సమర్పించుకోకుండా ప్రభు నన్ను వాడుకోను అని చెప్తే ఆయన వాడుకోగలుగుతాడా? వాడుకోడు. మనల్ని మనం ముందు ఆయనకి సమర్పించుకొని మనల్ని ఆయనకి అప్పగించుకున్న తర్వాత ప్రభువు నన్ను వాడుకోదేవా అని చెప్పని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే నిన్ను వాడుకుంటాడు, ఆయనే నిన్ను వాడుకుంటాడు. అప్పగించుకోవాలి ఆయన చేతులకి మనల్ని మనం, ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయనే వాడుకుంటాడు. మరి ఇక్కడ మోషే గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాచుకుంటా ఉన్నటువంటి సమయంలో నువ్వు అదొక్కటే కాదు నీకు పని, నీకు ఇంకా పని ఉంది, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి మోషేని పిలిచాడు. చూడండి 2వ అధ్యాయం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో కాదు 3వ అధ్యాయం 10వ వచనం. సారీ, ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని అనెను. చూడండి 10వ వచనంలో అన్నాడు, కాగా రమ్ము నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. చూడండి, నువ్వు గొర్రెలు కాచుకోవడం ఒక్కటే నీ పని కాదు, నువ్వు గొర్రెలు కాచుకుంటా ఉన్నావు అదొక్కటే నీ పని కాదు, నీకు ఇంకా పని ఉంది, రా అని చెప్పి మోషేని పిలిచాడు. వారు అప్పుడు దాకా నేను వారికి ఇశ్రాయేలీయులకు నేను గుర్తుకు రాలేదు, వారు నలిగిపోతున్నారు, వారు అక్కడ వారి చేతులు బానిసలుగా నలిగిపోతున్నటువంటి సమయంలో నేను వారికి గుర్తొచ్చాను. నాకు మొర్ర పెడుతున్నారు వాళ్ళు, నేను వారి మొర్రని ఆలకించాను, నేను వారిని అంగీకరించాను, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. వారు ఎంతగానో మూలుగుతున్నారు అక్కడ వారి చేతుల్లో బానిసలుగా ఉండి. అటువంటి సమయంలో నేను వారిని మొర్ర ఆలకించాను, కాబట్టి ఈ సమయంలో నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పి మోషేని పిలిచాడు.
నువ్వు ఇప్పుడు రావాలి, నువ్వు వచ్చి వారిని వెళ్ళి ఫరో చేతిలో నుంచి విడిపించి వారిని తీసుకురావాలి అని చెప్తే మోషే ఆశ్చర్యపోయాడు. నేనేంటి, నా స్థితి ఏంటి, గొర్రెలు కాచుకునేటే ఉండేవాటి వాడిని నేను అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అప్పటికే మోషే ఎట్లా ఉన్నాడంటే, రాజరికాన్ని కోల్పోయి అధికారాన్ని పోగొట్టుకొని దేవుని కోసం బ్రతుకుతా తన మామ గొర్రెలు కాచుకుంటా ఉన్నటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. ఆయన గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు, ఉదయం అంతా గొర్రెలు కాచుకుంటున్నాడు, సాయంత్రం నిద్రపోతున్నాడు, తింటున్నాడు, మళ్ళీ తెల్లారి అదే పరిస్థితి, ఇక గొర్రెలు కాచుకోవటం. ఇక అదే నా జీవితం ఏమో, గొర్రెలు కాచుకుంటే బతకటమేమో నా జీవితం అని చెప్పి అనుకుంటున్నాడు. అలా 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడంట. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా ఉండేసరికి ఆ సమయంలో దేవుడు ఆ బిడ్డని సిద్ధపరిచాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటా ఉన్న సమయంలో 40 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డని సిద్ధపరిచాడు. మనం కూడా ఏమనుకుంటామంటే, ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను వాడుకోలేదు, ఇక తర్వాత నేను ఏం వాడుకుంటాడు దేవుడు, ఇంకా నన్ను వాడుకోలేమో, ఏం వాడుకుంటాడులే నన్ను అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా నిన్ను వాడుకోవాలి, ఏ విధంగా నిన్ను చేయాలి, ఏ విధంగా నిన్ను దేవుడు గొప్పగా జనాలందరికీ ఉపయోగపడేలాగా వాడుకోవాలి అని చెప్పి దేవుడు నీకోసం సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ మోషేకి అదే 40 సంవత్సరాలు దేవుడు అప్పటిని సిద్ధపరిచాడు. మరి 40 దినాల్లో అంటే మనందరం ఏమనుకుంటామంటే, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి నా జీవితంలో, దేవుడు నన్ను ఉపయోగించుకోలేదు, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికాను, 10-30 సంవత్సరాలు నేను బ్రతికానంటే ఈ జీవితం అంతా, ఈ సంవత్సరాలు అంతా వ్యర్థం అని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ఈ వ్యర్థమైనది ఏదీ లేదు, ఏది వ్యర్థమైనది కాదు. మనం బ్రతుకుతున్నాము, మనం జీవిస్తున్నామంటే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనం ఈ దినాన్ని ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఒక అపశయం వచ్చిందంటే దాన్ని మనం అందరితో ఆపేయకూడదు, మన జీవితాన్ని అందరితో ఆపేయకూడదు. కొన్నిసార్లు పడితేనే లేవగలుగుతాం, అవునా? కొన్నిసార్లు పడితేనే మనం తిరిగి లేవగలుగుతాం. కాబట్టి ఒక అపశయం రాగానే మనం ఆగిపోకూడదు. మొదట్లో మనం చేసేది సఫలం అవుతుంది అంటే అనుభవం పెరుగుతుంది, మనకు అనుభవం పెరుగుతుంది. మరి ఈ విధంగా 40 సంవత్సరాలు ఆ బిడ్డ గొర్రెలు కాచుకుంటూ అదే స్థితిలో ఉన్నాడు అంటే ఆ బిడ్డకి ఎంత అనుభవం పెరుగుంటది. దేవుడు ఆ బిడ్డని ఎంత సిద్ధపరుచుంటాడు, దేవుడు ఆ బిడ్డని ఎంత, ఆ బిడ్డలో ఉన్నటువంటి స్వార్థాన్ని, ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని తీసేసి ఆ బిడ్డని ఏ విధంగా సిద్ధపరిచుంటాడు చూడండి. అహం లేకుండా, స్వార్థం లేకుండా, కోపం లేకుండా చేసేసాడు ఆ బిడ్డని. మోషే చాలా కోపపడని చెప్పి బైబిల్లో ఉంది. 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. పెద్దవాడై దారములను చూచెను, హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను, అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో అని కప్పిపెట్టాను. చూడండి ఏం చేశాడంట, ఐగుప్తిని చంపి ఇసుకలో కప్పిపెట్టాడంట. మరి అటువంటి స్వార్థాన్ని, అటువంటి కోపాన్ని, అటువంటి ఆహాన్ని లేకుండా చేశాడు దేవుడు ఆ బిడ్డను. 40 సంవత్సరాలు ఏం చేశాడంట మోషేని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు వాడుకోవడానికి మోషేని 40 సంవత్సరాలు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ బిడ్డను పిలుచుకొని ఐగుప్తుల నుంచి వారిని ఇశ్రాయేలును విడిపించడానికి మోషేని పిలుచుకున్నాడు కదా. మోషేలో ఉన్నటువంటి అహాన్ని తీసేశాడు. మోషేలో ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని మొత్తాన్ని కూడా దేవుడు తీసి పడేశాడు. అవి ఇవి అన్నిటిని ఖాళీ చేసి పడేశాడు. మనల్ని కూడా దేవుడికి అప్పగించుకుంటే మనం కూడా మనలో ఉన్న వాటిని అన్నిటిని తీసేస్తాడు దేవుడు. మనలో ఉన్న వాటి అన్నిటిని ఖాళీ చేసేస్తాడు. నువ్వు ఎన్ని హృదయంలోనే పెట్టుకొని మరలా దేవుడిని నీ హృదయంలోనే ఉంచుకోవాలనుకుంటే అది కుదరదు. ఇప్పటికే నీ గుండె నిండిపోయి ఉంది ఈ లోకంలో ఉన్న వాటితో. ఇంకా మరలా అదే గుండెలోకి నువ్వు దేవుడిని పిలుచుకోవాలి, అదే గుండెలోకి నువ్వు మరలా దేవుడిని ఆహ్వానించుకోవాలి అనుకుంటే అది కుదరదు. ఇప్పుడు పనికిరాంతి ఒక డబ్బాలో మనం పెట్టుకొని ఉన్నాం, తర్వాత పనికొచ్చేది బంగారంలో ఒకటి కొనుక్కొచ్చుకున్నాం. ఆ డబ్బాలో అది తీయకుండా పైన పెట్టేసి మూత పెట్టకుండా పెట్టేస్తావా? దాన్ని తీసేసి ఆ బంగారు పొద్దు దాంట్లో పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకుంటాం అవసరం అయితే కదా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఆయనకి మనల్ని అప్పగించుకొని మన హృదయంలో ఉన్న వాటన్నిటిని ఖాళీ చేసుకున్న తర్వాత మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించుకోవాలి. ఆ తర్వాత ఆయన మన హృదయంలోకి మన హృదయం తలుపులు తెరవాలి. అప్పుడు ఆయన మన హృదయాన్ని శుద్ధి చేసి హృదయంలో ఉన్న వాటన్నిటిని ఖాళీ చేసిన తర్వాత దేవుడు ఇంకా మనల్ని గొప్పగా వాడుకుంటాడు. దేవుడు ఇంకా మనల్ని గొప్పగా వాడుకుంటాడు.
అప్పుడైతే మోషేని వెళ్ళి ఇశ్రాయేలుని తీసుకురమ్మంటే సరే వెళ్తానని చెప్పి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడైతే ఏం చెప్తున్నాడంటే నాకు నోటి మాంద్యం ఉంది, నేను మాట్లాడనేమో, నేను గట్టిగా అరవలేనేమో, నాకు అంత గట్టిగా అరిచే శక్తి లేదని చెప్పి మోషే చెప్తున్నాడు. నిజమే అది కూడా. ఒక చోట నుంచి డబ్బులు లేకుండా ఒక కొట్లు ఏదైనా వస్తువు తీసుకురావాలంటే కొంతమంది సిగ్గుపడతారు. అయ్యో తీసుకురావాలంటే సిగ్గేస్తుంది, నాకు మరి అప్పు అడగాలి, ఎట్లా అని చెప్పి సిగ్గుపడతారు. కానీ కొంతమంది అయితే అరగంట కూర్చొని మాటలు చెప్తారు, వాళ్ళకి తీసుకున్నాక మళ్ళీ వస్తాలే అంటారు కదా, తీసుకున్నాక మళ్ళీ వస్తాలే అంటారు. నాకు వెళ్ళి అప్పు అడగాలంటే నాకు ఇప్పటికీ భయం, ఎక్కడైనా తీసుకోవాలంటే నాకు భయం. కానీ చాలా మంది అయితే ఒక అరగంట కూర్చొని మాటలు చెప్తారు, అదయ్యా ఇదయ్యా అంటారు. ఇక ఎట్లాగంటే వాళ్ళ ఇంట్లో విషయాలకు కూడా ఈయన సహకరిస్తూ మాట్లాడతా, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి ఇక మాటలు చెప్పి ఏమంటారు, ఇక లాస్ట్కి మళ్ళీ వస్తారయ్యా నేను తర్వాత కనబడినప్పుడు ఇస్తా అని చెప్తారు. చూడండి ఈ రోజులో ఎట్లా ఉంటారంటే మనుషులు ఎన్ని మాటలు చెప్తారంటే వారు చెప్పిందే మనం నమ్మాలంటారు. నేను చెప్పిందే నువ్వు నమ్మాలి. వారు ఎంత కరెక్ట్ చెప్పకపోతున్నా కానీ మనం కరెక్ట్ చెప్తున్నా కానీ వారు చెప్పేది మనం నిజమని అనేదాకా వారి మాటలు చెప్తానే ఉంటారు. వారు చెప్పేది నిజం అనేంత వరకు కూడా వారి మాటలు మనకి చెప్తానే ఉంటారు. ఏలిగెత్తే కాలిగెత్తారు, కాలిగెత్తే ఏలిగెత్తారని చెప్పి నాకు అన్నయ్య చెప్పారు. నిజమే అది. నమ్మేంత వరకు మనకి చెప్తానే ఉంటారు ఆ మాటలు. అలాగా నాకు మాట్లాడేటువంటి స్తోమత నాకు లేదు, అలా మాట్లాడేటువంటి శక్తి నాకు లేదని చెప్పి మోషే చెప్తున్నాడు. మరి వెళ్ళి దేవుని గురించి చెప్పి వారిని విడిపించి తీసుకురా అని చెప్తే నా చేతిలో రాజరికం లేదు, నాకు అధికారం లేదు, నా చేతిలో ఖడ్గం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఏముంది నీ చేతిలో అని అడిగితే ఏముందంట ఆయన చేతిలో? చేతి కర్ర ఉందంట. గొర్రెలు కాచుకునేటువంటి కర్ర, చేతి కర్ర ఆయన చేతిలో ఉందంట. మరి మన చేతిలో ఏమున్నాయి? ఇప్పుడు ఫోన్లు ఉన్నాయా, బైబిల్ ఉన్నాయా? బైబిలే ఉన్నాయా? మరి బైబిల్ని మన చేతుల్లో ఉంచుకొని కూడా నా చేతిలో ఏమీ లేదు, నా జీవితంలో ఏమీ లేదు, నాకు ఇంకేముంది, నాకు దండ అని చెప్పి మనం అందరం ఇంకా బాధపడతానే ఉంటాం. ఏముంది మన చేతుల్లో? బైబిల్ ఉంది కదా మన చేతుల్లో. దేవుని వాక్యం మన చేతిలో ఉంది. దేవుని ఖడ్గం, ఆయన ఖడ్గాన్ని మన చేతులకు అప్పగించాడు. శత్రువుల్ని ఎదిరించగలిగినటువంటి శక్తి మన చేతుల్లో పెట్టాడు. అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తి మన చేతులకు దేవుడు ఇచ్చాడు. ఎదుటి వారిని సాతాను బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు మనకు ఒక శక్తిని మన చేతిలో పెడితే నా జీవితంలో ఏమీ లేదు, నా జీవితంలో ఏముంది? ఇంకా దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటాడు, దేవుడు నన్ను ఎందుకు చేసుకున్నాడు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ఈ రోజులో మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ అనేది అర్థం లాంటిది. మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడి వాక్యాలు ఉన్నాయి. అర్థం లాంటిది బైబిల్ మనకి. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి, మన హృదయాన్ని మనం సరి చేసుకోవడానికి బైబిల్ మనం వాడుకోవాలి. ఈ రోజుల్లో మరి సేవకులకి ఎంత గౌరవం బయటికి వెళ్తే ఉంటుందంటే కేవలం అది ఎవరి వల్ల? దేవుని మాటలు ఉన్నాయి వారి దగ్గర, దేవుని బైబిల్ వారి దగ్గర ఉంది, దేవుని ఖడ్గం వారి దగ్గర ఉంది. కాబట్టి వారికి గౌరవం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం దొరుకుతుంది దేవుని సేవకుల కంటే కేవలం దేవుని వల్ల. లేదా వారి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయని కాదు, లేదా వారి దగ్గర ఏదో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని కాదు, ప్రార్థన చేస్తే అపవాది నుంచి విడిపిస్తాడు, ఆ ప్రార్థన చేస్తే శ్రమల నుంచి తప్పిస్తాడు అన్నటువంటి శక్తి వారి దగ్గర ఉందన్న ఉద్దేశంతో కాదు. కానీ దేవుని బైబిల్ వారి దగ్గర ఉంది. దేవుడు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. దేవుడు వారిని అపవాదిని జయించడానికి శక్తిని ఇచ్చాడు, శత్రువుల నుంచి విడిపించడానికి శక్తిని ఇచ్చాడు దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క సేవకులకి గౌరవం ఇస్తారు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్తున్నా కానీ గౌరవం దొరుకుతుంది సేవకుల కంటే కేవలం ఎవరి వల్ల? దేవుని వల్ల మాత్రమే. దేవుని వాక్యం చేతిలో ఉంది కనుక అందుకని ఆ గౌరవం దక్కుతుంది. బట్ మనం కూడా మన చేతిలో ఏమి లేదు, ఇంకా నా జీవితంలో ఏమి లేదు, ఇంకా నేను చేతగాని వాడిని, ఎటువంటి స్థితి లేదు, ఇంకా నాకు ఏమి తోచని తోచని స్థితిలో నేను ఉన్నాను అని అనుకుంటాం మనందరం. కానీ మన చేతుల్లో బైబిల్ ఉంది, దేవుని వాక్యం మన చేతిలో ఉంది. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం మనకి లేదు. ఇక్కడ మోషేతో చెప్పాడు, చేతిలో ఏముందయ్యా అంటే ఏమన్నాడు? కర్ర ఉంది, చేతి కర్ర నా చేతిలో ఉంది అని చెప్పాడు. చేతి కర్ర నా చేతిలో ఉందని కదా, సరే దాన్ని కింద పడేసాయి. కింద పడేగా వరాలను పడేసాడు. మరలా అది పాముగా తయారైంది. పాము అయిన తర్వాత దాన్ని తోక పట్టుకోమని చెప్పాడు. పట్టుకోమని చెప్పగా నేను పట్టుకోవాలంటే అంతతో అయిపోయేదేమో మోసే పరిస్థితి, మోసే స్థితి అంతటితో ఆగిపోయేదేమో. కానీ పట్టుకోనని అనలేదు, పట్టుకున్నాడు.
దేవుడు పట్టుకోమంటే పట్టుకోవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. దేవుడు చేయమంటే చేయాలి, చేయొద్దంటే చేయకూడదు. దేవుడు మనకి ఈరోజు ఒక పని చేయమని చెప్పారు దేవుని సన్నిధిలో అంటే ఆ పని మనం చేయాలి. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడే ఆ పని చేయాలి. మనం అయితే ఎట్లా చేస్తాం అంటే చేయొద్దన్నదే చేస్తాం, చేయమన్నది చేయం. ఒరే అది పాపం బాబు చేయొద్దురా అంటే అదే చేస్తాం. అది తప్పయ్యా అది చేయకూడదు అంటే ఆ పాపమే చేస్తాం. అయ్యా దొంగతనం పాపమయ్యా చేయకూడదయ్యా అంటే దొంగతనమే చేస్తాం. వ్యభిచారం పాపమయ్యా చేయకూడదయ్యా అంటే ఇటువంటి వ్యభిచారమే మనం చేస్తాం కదా. నరహత్య పాపమయ్యా అది తప్పయ్యా అది ఆజ్ఞ అతిక్రమమయ్యా అని చెప్పినా గానీ అటువంటిదే మనం చేస్తాం గాని దేవుని మాటకి మాత్రం లోబడం. దేవుని చెప్పింది చేయాలి. ఇక్కడ మోషే పడేయమంటే పడేశాడు, పట్టుకోమంటే పట్టుకున్నాడు. దేవుడు చెప్పింది చేశాడు. మనం కూడా దేవుడు చెప్పిందే మనం చేయాలి. దేవుడు ఏది చేయమంటే ఏది చేయాలి. దేవుడి మాటలు మాత్రమే వినాలి. మనం ఒక్కొక్కసారి దేవుడు చెప్పేటువంటి మాటలు మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితిలో ఈ విధంగా నాకు దేవుడు చెప్తున్నాడు, మనం మంచి కోపం మీద ఉన్నాం, ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చింది, వాడిని కొట్టాలని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం. కానీ దేవుడు నీ మనసులో శాంతించు, నువ్వు మనశ్శాంతిగా ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్తాడు. ఎందుకు నాకు ఇంత కోపం ఉండి కొట్టాలనుకుంటుంటే దేవుడు నన్ను ఆపుతున్నాడు అని చెప్పి మనందరికి ఏమొచ్చింది, రోషం వచ్చేసింది. ఎందుకు దేవుడు నన్ను ఇట్లా ఆపుతున్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మనందరికి అదొక రోషంలాగా పెరిగిపోతా ఉంటది. కానీ ఒక్కొక్కసారి దేవుడి మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం దేవుని మాటల్ని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. నమ్మాలి దేవుని మాటల్ని మనం. నువ్వు ఆగమన్నావు ప్రభా, నన్ను దాని నుంచి ఆగిపోతాను. ముట్టుకోవద్దంటున్నావు ప్రభా, నేను ముట్టుకోను. దాని నుంచి దాని జోలికి వెళ్ళొద్దంటున్నావు ప్రభా, నేను దాన్ని చేయను అని చెప్పి మనం ఈ దినాన ఒక ఆజ్ఞని ఆ ప్రభా నేను చేయను ప్రభా అని చెప్పి నిశ్చయించుకోవాలి. అటువంటి స్థితిలోకి మనం రావాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం అయ్యాం, ఆయన లోకరక్షకుడిగా అంగీకరించాం. కాబట్టి మనం ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఎక్కడైతే పడేమనగానే పడేశాడు, మరలా అది కర్ర అయింది పాము కూడా. ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళు, దాన్ని తీసుకొని నువ్వు వెళ్ళు, వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించు అని చెప్పాడు. సరే వెళ్తాను, ఏమని చెప్పాలి వారికి, ఎవరు పంపించారని చెప్పాలి, ఏ దేవుడు పంపించాడని నేను చెప్పాలి అని చెప్పి అడిగినప్పుడు చెప్తాడు. చూడండి 13వ అధ్యాయంలో 13వ వచనంలో, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. పంపెనని చాలు చాలు చూడండి ఏమంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు. వారికి అర్థము కాదేమో, ఎవరినని చెప్పమంటున్నాడు, ఉన్నవాడును అని చెప్పు, అనువాడును అని చెప్పు అంటున్నాడు. ఆదియు నేనే అంతము నేనే అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉంది. ఉన్నవాడును అనువాడును అని చెప్పు నువ్వు. దేవుడు మనల్ని ఇంతటితో వదిలేసే దేవుడు కాదు. ఈ 2024 సంవత్సరంలో ఇక నీ జీవితం ఇక్కడితో ఆపేస్తాను, ఇక నిన్ను వాడుకోనని చెప్పట్లేదు. మోషేని ఏ విధంగా అయితే పిలుచుకొని వాడుకున్నాడు, మోషేని ఏ విధంగా అయితే పిలుచుకొని ఐగుప్తుల చేతుల నుంచి వారిని విడిపించడానికి పంపించాడు, అటు రీతిగా దేవుడు మనల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. అటు రీతిగా దేవుడు మనల్ని కూడా పంపించి ఏ విధంగా వాడుకోవాలన్నది తర్వాత ఉద్దేశం. అది ఏ విధంగా వాడుకుంటాడో అది దేవుడు చూసుకుంటాడు. కొంతమందిని స్వస్థపరిచేవాడిగా వాడుకుంటాడు, కొంతమందిని ఆత్మలు రక్షింపవాడిగా వాడుకుంటాడు, కొంతమందిని దేవుని పరిచర్య చేయడానికి వాడుకుంటాడు, కొంతమందిని ఇంకా గొప్ప కొంతమందికి దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి కొంతమందిని వాడుకుంటాడు. ఏ విధంగా వాడుకుంటాడని చెప్పి మీరు అప్పుడే సందేహపడద్దు. ముందు మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకుంటే ఆయనే చూసుకుంటాడు ఇది ఏ విధంగా నిన్ను వాడుకోవాలి. ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు మనల్ని ఏ విధంగా వాడుకోవాలని. కాబట్టి ముందుగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. రెండోది ఏం చేయాలి, ఆయనకి సమర్పించుకోవాలి. విశ్వాసం ఏముండాలంట, నీవు నన్ను వాడుకుంటావు ప్రభువా అని విశ్వాసం మనందరికి ఉండాలి. చెప్పలేదు, వినలేదు ఎవరు
వినలేదా? మరి చెప్పలేంది? రెండే కదా నేను చెప్పింది. విశ్వాసం ఉండాలి, సమర్పించుకొని ఉండాలి అన్న రెండు మన జీవితంలో ఉంటే, విశ్వాసంలో నన్ను విడిపిస్తావు, నన్ను వాడుకుంటావు, నన్ను గొప్పగా చేస్తావు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రభా, నువ్వు నాకు సమర్పించుకుంటున్నాను, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నువ్వు ఎట్లా చెక్కుకుంటావు అంటే చెక్కుకో, నువ్వు ఎట్లా తయారు చేస్తావు అట్లా తయారు చేసుకో. మోషేని ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు ఆ బిడ్డని రూపుదిద్దావు, ఆ బిడ్డని 40 సంవత్సరాలు ఏ విధంగా ఆ బిడ్డను నువ్వు సిద్ధపరిచావు, ఆ విధంగా నన్ను కూడా సిద్ధపరచు. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నా ఇష్టానుసారంగా ఉన్నాను, ఇప్పుడు నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా. నన్ను ఎట్లా సరిదిద్దాలో అట్లా సరిదిద్దు, నన్ను ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకో, ఏ విధంగా ఉంచుకుంటావో అట్లా ఉంచుకో, ఏ విధంగా వాడుకుంటావో ఆ విధంగా వాడుకో ప్రభు అని చెప్పి ఆయనకి సమర్పించుకునే వారిలాగా మనం ఉండాలని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది సమర్పణ ఉండాలి. మన జీవితంలో ఆయనకి సమర్పించుకునే వారిలాగా ఉండాలి. మరి ఈ కృతజ్ఞత ఆదివారాన్ని మనం ఇంకా ఈరోజు కొంచెం త్వరగా ముగించమని చెప్పారు కాబట్టి చెప్పబడిన రెండు మాటలు, విశ్వాసం బట్టి సమర్పణను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన మనల్ని ఎంతటితో ఆపేసేవాడు కాదు, ఇంకా నన్ను ఇంత తర్వాత వాడుకోడని చెప్పేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, మనల్ని ఘనంగా వాడుకుంటాడు, ఎప్పుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు. ప్రార్థన చేయండి, అందరి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, మేము విశ్వాసం కలిగి ఉండే వాళ్ళకి మాకు సహాయం దయచేయండి దేవా. అలా అటువంటి విశ్వాసం లేదు ప్రభా, నన్ను వాడుకోవు నువ్వు, నేను నా స్థితి ఇంతే అని చెప్పి అవిశ్వాసంతో మేము జీవిస్తున్నాం ప్రభా. దేవా, నన్ను ఇప్పటి నుంచైనా కానీ ప్రభా విశ్వాసముతో మేము జీవించే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా విశ్వాసముతో ప్రభా నన్ను వాడుకుంటావు, నీ సన్నిధిలో నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, నా కొరకు నీ కొరకు నేను పని చేస్తాను ప్రభా. విశ్వాసముతో మేము ఉండే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన దేవనాయన మరి ఒకటి తండ్రి, నీకు సమర్పించుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి. సమర్పణ లేకుండా దేవా మమ్మల్ని ఏం చేయమన్నా కానీ వ్యర్థమే కదా తండ్రి. నాయన నీకు సమర్పించుకోకుండా నీ చేతులకు మమ్మల్ని ఇవ్వకుండా ప్రభా ఏ విధంగా నీ చెక్కాలో ఏ విధంగా మార్చాలో అని చెప్పుకోవడం వ్యర్థం కదా ప్రభా. ఏదైనా ఒక వస్తువు మేము తయారు చేయాలంటే అది మొదటగా మా చేతిలోకి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దాన్ని మేము ఉంచుకొని ఏ ఆకారం కావాలో ఆకారంలో మేము దాన్ని చెప్పుకోవాలి కదా తండ్రి. అట్లా మమ్మల్ని మీరు సరిదిద్దాలంటే, మీరు మమ్మల్ని వాడుకోవాలంటే ముందు మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకోవాలి కదా దేవా. అటు సమర్పణ మేము కలిగి చేసి ప్రభావ నీకు సమర్పించుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ప్రభావ వాక్యాన్ని ప్రభావ ఎక్కడ ఏ విధంగా సమర్పించుకోవాలి, ఏ విధంగా విశ్వాసంతో ఉండాలన్నట్టు మాటలు ప్రభావ హృదయంలో నాటుకుని పోయేలాగా సహాయం దయచేయమని అడుగుతూ దేవా. మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని తండ్రి. మీ సన్నిధిలో ప్రభావ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావ విశ్వాసముతో నేను నీకు సమర్పించుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో, మంచిది లేదా మంచి వర్తమానం అందించిన రజరా శాస్త్రి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మన మధ్యలో దయాలన్న గారు వచ్చి వర్తమానం చెప్పబోయే ముందుగా చిన్న పల్లవి ఒకటి పాడండి. చిన్న పల్లవి అందరూ కలిసి పాడాలి. సమస్తము నిలిచిన నీ త్యాగము మరువలేము. రాజా 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 రాజాకి రాజువు నీవే, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాకి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. కాల్చాలండి. మన మధ్యలో దయాలన్న గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడికి వందనాలు. అందరికీ ప్రియులారా, దేవుడి యొక్క వాక్యం మనం జాగ్రత్తగా వింటూ ఉన్నాం. వీళ్ళ వాక్యానుసారంగా మనం జాగ్రత్తగా మనం జీవితాం. ఎందుకంటే భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క 2024 సంవత్సరాలు చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో మన జీవితాలు నిజంగా ఈ యొక్క సంవత్సరం అంతా ఏ విధంగా దేవుడు కాపాడాడు, ఏ విధంగా దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, మన యొక్క క్షేమంగా దేవుడి సన్నిధానములు మనం ఇలా జీవిస్తున్నామంటే దేవుడి కృప ఉంది, ఆయన ప్రేమ మన పట్ల ఎంతో ఉంది కాబట్టి మనము ఇలా జీవించగలుగుతూ ఉన్నాం. ఎంతో మందికి ఈ అవకాశం లేదు, ఎంతో మంది మన కళ్ళ ముందు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుడి కృప ఉందని మనందరం తెలుసుకున్నటకు దేవుడు మనకు కనులను తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకొని దేవుడికి లోబడి దేవుడి మాట వినేవారిగా ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉంటేనే ఆ యొక్క పరలోక రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాం. పిల్లల దేవుడు ఎందుకంటే అన్ని ఇచ్చేవాడు, మనకి ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన కుటుంబాలకు క్షేమంగా ఇలా సంతోషకరంగా ఉంటున్నాయంటే అందును బట్టి దేవుడిని మనం ఎంతో స్తుతించాలి, కనపరచాలి, మయంపరచాలి. పిల్లల దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. కలుగుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన నీ ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు నాయన. తండ్రి నువ్వు మాకు ఇచ్చావు ఈ దినాన్ని బట్టి నీ వందనాలు ప్రభా. ఈ సంవత్సరం కాచి కాపాడిన తండ్రి చివరి ఆదివారం నాయన నా తండ్రి నాయన మేము ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం నా తండ్రి సంవత్సరంలో కాచి కాపాడడానికి నీకు వందనాలు నాయన. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి నా తండ్రి నాయన. ఎలా మాట్లాడేదో మాట్లాడు, జ్ఞానాన్ని దయచేసి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభుత్వ రక్షకంలో యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, సాముయేలు మొదటి గ్రంథం తీయండి. సాముయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెను, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొని మీరు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఏమంటున్నాడు? మీ కొరకై ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని ఈ సంవత్సరం అంతలో మనం తలంచుకోవాలి. దేవా నన్ను ఇంత సజీవ లెక్కలో కాపాడుతూ పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో మనం చేసే ప్రతి దాని విషయంలో దేవుడు కాపాడుతూ ఈ స్థితిలో ఉంచావు ప్రభువా. ఈ సంవత్సరం చివరి దినాల్లో నన్ను ఉంచావు ప్రభువా. నీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభువా, నేను ఎంతో స్థుతిస్తాను ప్రభువా అని చెప్పి మనం ఎంతో తలపోసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతో మందికి అవకాశం లేదు కాబట్టి మనకి ఇచ్చాడు దేవుడు, మన యొక్క అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం ఎంతో తలంచుకోవాలంట. ఈ సంవత్సరం అందరూ కుటుంబం, మన యొక్క సంఘం కానీ మనం చేసే పనులు కానీ ప్రతి విషయంలో దేవుడికి తలంచుకోవాలి. తండ్రి నేను ఇలా సజీవ లెక్కలు ఉన్నాను ప్రభువా, నాకంటే గొప్పవారు జ్ఞానవంతులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయారు ప్రభువా, నీకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం ప్రభు అని చెప్పి మనం ఎంతో తలంచుకుంటూ ఉండాలంట. తలంచుకుంటూ ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి, భయభక్తులతో ఉండాలి. భయభక్తులు కలిగి ఇంకేమన్నాడు? నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం ఆవశ్యకము. ఆయన సేవించే వారిగా ఉండాలి. భయభక్తులు కలిగి. పిల్లరా, భయభక్తులు లేకపోతే దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరించడం. భయం భక్తి ఉండాలి. భయభక్తులు అన్నాడు. అందుకోసం భయభక్తులతో మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. భయభక్తులు అంటే ఏంది? ఆయన యొక్క భయభక్తులు చెడుతనమును అసహించుకోవటమే. ఆయనలో ఇప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవాలి. ఆయన కాడ చెడుకి ఎక్కడ స్థానం ఉండదు పిల్లల. చెడు అనేది మన దగ్గర ఉండకూడదు, మన హృదయంలో ఉండకూడదు. ఎందుకంటే చెడు అంటే అంత కోపం అంటే అంతే. మరి హృదయము ఆయన ఆలయమైన ఆ హృదయంలో చెడు ఉండటానికి వీల్లేదు, పాపం ఉండటానికి వీల్లేదు, దేనికి స్థానం లేదు. అందుకోసమే చెడును అసహించుకోవాలి. ముందుగా భయభక్తులు కలిగి ఉండాలి. అదే అన్నాడు కీర్తన గ్రంథం 107వ అధ్యాయం చూడండి.
కీర్తన గ్రంథం 107 వచ్చే 33లో ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 107 అధ్యాయం దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆ ఆయన నదులను అడవిగాను ఆ నీటి బుగ్గలను ఎండిన నేలగాను ఎండిన నేలగాను సత్తుగల భూమిని చవిటి పర్రగాను సత్తువు గల భూమిని చవిటి పరగాను మార్చును మార్చును. మార్చెను. ఆ, ఎలా ఎలా చేస్తున్నాడు? దేశ నివాసుల చెడుతనము దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పరగాను మార్చెను. ఎందుకు మన యొక్క కుటుంబాలలో ఈ విధంగా ఉంటుందంటే కారణం ఏంటంటే చెడుతనమే. చెడుతనాన్ని బట్టే మనము ఆయన అసహించుకుంటాడు. చెడుకి స్థానం ఎక్కలేదు అనుకుంటే ఆ చెడుతనం ఉన్నది కాబట్టి ఎవరు నదుల అడవిగాను నీటి బుగ్గలను వెండిన నేలనుగాను సత్తువు గల భూమిని చవిటి పరగానంటే ఫలించట్లా. ఏమన్నా నేలలో రకాలు ఉంటాయండి. ఏమన్నాడా? సత్తువు గల నేల ఏం చేశాడు? చవిటి పరగా పనికి రాని వాటిగా చేశాడు. ఎందుకు? మన కుటుంబాల్లో ఎదుగుదల లేకపోవటం కారణం, మన కుటుంబాల్లో ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మనం ఆయనకి సరైనటువంటి హృదయం ఇవ్వట్లేదు, సరైనటువంటి జీవితం మన యొక్క హృదయంలో ఉంటున్నా. అందుకోసం మన హృదయంలో అంతా ఏముంటుంది? చెడుతనం ఉంటుంది. అందుకోసం చెడుకు అనేది దేవుడి దగ్గర స్థానం లేదు. మన హృదయంలో జాగ్రత్తగా మనం దేవుడికి సమర్పించుకోవాలి. అలా ఉన్నప్పుడు అదే అంటున్నాడు. ఎందుకు మనం మన యొక్క హృదయాలు చవిటి పనులుగా పాడైపోతూ ఉన్నాయి? ఎందుకు? చెడు ఉండటం వల్ల ఆ చెడును మనం అసహించుకునే వారిగా ఉండాలి. అసహించుకున్నట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు మనకి సమస్తం ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామంటే మనము భయభక్తులతో మనం ఉండలేదు. ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నాము అన్నట్టుగా ఉంటున్నాము, కానీ దేవుడికి మనం హృదయాన్ని ఇవ్వట్లేదు. అదంటాడు యోబు గ్రంథం కూడా చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనములో చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. ఏమంటున్నాడు? చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారి నోటికి తీయగా ఉందంట. చెడుతనం నోటికి ఎలా ఉంది? తీయగా ఉంది. వారి నాలుగు కింద దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. చెడుతనం అంటే ఎంత తీయగా ఉంటుందండి. చెడు మాటలు చెప్తా ఉంటే భలే ఇంపుగా ఉంటాయండి. భలే నమ్ముతామండి. భలే నమ్ముతూ నిజంగా వారి మీద ఏ విధంగా ఉంటామో, అమ్మో వాళ్ళు చూస్తే ఏదైనా వారిని చూస్తే మనం అనుకుంటాం వారి గురించి. అలాగే అంటున్నాడు, చెడుతనం వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టారంట. నాలుగు కింద దాచిపెట్టారు చెడుని. మరి ఆ చెడు పోవాలంటే ఏ విధంగా పోయిద్దండి చెప్పండి? ఏ విధంగా ఆ చెడు పోవాలంటే దేవుడి యొక్క జీవ వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుడి మాటలు నీ హృదయంలో ఉండాలి, నాటపడాలి. ఆ నాటపడినప్పుడే ఆ చెడు నీ నాలుక, అదే నాలుకనే అగ్ని అన్నాడు. నాలుక ఏంటంటే నాలుకే చిచ్చులు పెడతా ఉంటది. నాలుకే దహించి వేస్తుంది అన్నాడు మొత్తాన్ని. ఇప్పుడు ఎందుకు కలతలు వస్తాయి? ఎందుకు కుటుంబాల్లో కానీ సంఘంలో ఎందుకు వస్తుంటాయి? నాలుకను బట్టే కదా, చెడు మాటలను బట్టే కదా, చెడు ఆలోచనలు బట్టే కదా. అందుకోసమే అన్నాడు వారి నాలుక కింద దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. ఎందుకు దాచిపెట్టాలి? ఎందుకు అది నీకు పాపం అయిపోయి నువ్వు పాడైపోతావని నీకు తెలియదా? దేవుడి వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడి మాటలు వింటున్నావే, దేవుడి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇక్కడ నువ్వు సరి చేసుకోకుండా, జీవించకుండా ఇక్కడ ఎన్ని సంవత్సరాలని దేవుడి యొక్క దగ్గర నువ్వు దాచిపెట్టుకుంటావు? దేవుడు నిన్ను ఒక సమయం వచ్చినప్పుడు అసహించుకొని లోకాన్ని విడిచిపోవాల్సిన సమయము, ఏ సమయమో ఏ దినమో నీకు తెలియదే. తెలియకుండా ఇంకా దేవుడి దగ్గర మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, చెడుతనము వారి నోటికి తీయగానున్నది, వారు దాన్ని నాలుగు కింద దాచిపెట్టుకున్నారు, దాన్ని తీసివేసుకున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు అలాంటి జీవితము మనము జీవించకూడదు. ఎందుకంటే దేవుని కలిగి ఉన్నాం మనం. భయం భక్తులతో ఉన్నానని చెప్పుకుంటున్న నీవు నీ నాలుకను, నీ యొక్క నోటిని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పిల్లల కాపాడుకోకపోతే అది దహించి వేస్తా ఉంది. అదే నాడు మన నీ నాలుగు కింద
కింద కూడా కాదు, కానీ నీ ఇంటిలో కూడా ప్రవేశిస్తూ ఉంది. నీ ఇంటిలో కూడా చెడు ఉంది. చూద్దాం, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 55వ అధ్యాయము, కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 15వ వచనం చదవండి. వారికి మరణం ఆకస్మికంగా వచ్చును గాక, సజీవులు కానీ వారు పాతాళములకు దిగిపోదురు గాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందు ఉన్నది. ఏమంటున్నాడు? చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగములోను ఉన్నది. చెడుతనము ఇంట్లో ఉన్నదంటే ఇంట్లో ఏముంటుందండి? టీవీలు ఉంటాయి, మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వాటి ద్వారా అనేకమైనటువంటి చెడు వస్తూ ఉంటుంది, చెడు చూస్తూ ఉంటాం, చెడు మాట్లాడుకుంటాం, చెడు తలంపులు కలిగి ఉంటాయి. చెడు ఆలోచనల వల్ల మన ఇంటిలోనే మన యొక్క వినాశనానికి వస్తూ తెలుసా? మన ఏముంటుంది? చెడుతనం వారి నివాసములో వారి అంతరంగంలో ఉంటుంది. చెడుతనం దాని యొక్క మధ్య కాల సమయంలో ఈ చివరి సంవత్సరంలో మనం తీసివేసుకున్నాం. ఏది ఉండకూడదు? దేవుడికి నిస్వార్థంగా ఉండాలి. దేవుడి దగ్గర మనం ఎక్కడ పాపము, ఎక్కడ ఏది కల్మషం లేకుండా దేవుడి దగ్గర మనం ఉండాలి. నిష్కపటంలో మనం ఉండాలని దేవుడి లేఖనం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం జీవితంలో మనం జాగ్రత్తగా మనం బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే సజీవ లెక్కలు ఉంచాడు, మనల్ని ఇంకా హెచ్చరిస్తున్నాడు, మనకి ఇంకా ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు దేవుడు. నీకంటే చిన్నవారు, నీకంటే పెద్దవారు ఎంతమంది లోకాన్ని విడిచిపోయారు మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందు. దేవుడు నిన్ను సజీవ లెక్కలు ఉంచి కాపాడుతూ ఉన్నాడంటే మనం అనుకుంటాం మన తెలివి, మన జ్ఞానం, మన ఆలోచన, మన తలంపులు అనుకుంటాం. కానీ అదేమీ కాదు, మనం అదేమీ కాదు. అదే ద్వితీయోపదేశ కాండం అంటారు చూడండి. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు వారి దేశములకు వచ్చి నీవు వారి దేశములకు వచ్చి వారి స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థమైనను హేతువు కాదు. ఈ జనముల చరిత్రమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన. మన నీతి, మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచన అనేది కాదు. ఇక్కడ దేవుడు కృపను బట్టి, దేవుడు ప్రేమను బట్టి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అనుకుంటున్నావు, నేను తినే ఆహారాన్ని బట్టి నా జ్ఞానము, నా తెలివి, నేను ఇంకను సజీవ లెక్కలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. అందును బట్టి కాదు, దేవుడు ప్రేమను బట్టి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు ఆడ ద్వితీయోపదేశం అనలేదు మనం అనుకుంటాము. ఆడ ఈ జనులు చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులను అబ్రాహాము నీ చెడుతనమును బట్టే వారిని అక్కడ 7 ఆడ మన ఇశ్రాయేలుని ఉంచాడు. అంటే ఎందుకంటే ఆడ చెడుతనముతో నిండి ఉన్నారు జనాలంతా. జనాలతో వాళ్ళని తీసివేసి మన యొక్క పితరులైన మన యొక్క ఇశ్రాయేలుకి ఆ యొక్క దేశాన్ని వాగ్దానం చేసినట్లుగా ఆ దేశాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఏ విధంగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మన హృదయంలో పాపం ఉంచుకొని, మన హృదయంలో చెడు ఉంచుకొని, మన హృదయంలో కల్మషాన్ని ఉంచుకొని దేవుడి దగ్గర మనం ప్రార్థిస్తే మనకు ఎలా ఆలకిస్తాడు, ఎలా ప్రార్థిస్తాడు, ఎలా మన యొక్క విన్నపాలు ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి దగ్గర ఎంతో జాగ్రత్తగా మనం భక్తి విశ్వాసములో ఉంటూ ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే. ఎంత ప్రార్థించినా, ఎంత స్తుతించినా, ఎంత కనపరిచినా వ్యర్థమే. కాబట్టి మనం ఆయనకి సమర్పించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఎందుకంటే నిజమే ప్రభువా, మమ్మల్ని ఇంతకాలం నువ్వు బ్రతికించావు ప్రభువా, చివరి దినాల్లో చివరి సంవత్సరం చివరి దినం వరకు మమ్మల్ని కాపాడేవంటే అదే మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచన బట్టి కాదు. ఎంతో మంది జ్ఞానవంతులు వెళ్ళిపోయారు, ఎంతో ధనవంతులు, ఎంతో జ్ఞానము గలవారు వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో కాపాడుతూ ఉన్నాడంటే మన యథార్థతను బట్టి కాదు, దేవుడు కృపను బట్టి, మన పితరులకు వాగ్దానం చేసిన మాటను బట్టి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ మాటకు లోబడే వారిగా ఉన్నామా? ఆ మాటను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఆ మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అదే అన్నాడు. ఒకటి భయభక్తులతో ఉండమన్నాడు. భయం భక్తితో మనం జీవించాలి దేవుడి దగ్గర. రెండవదిగా నిష్కాపాఠమై మనం కలిగి ఉండాలి.
ఎక్కడ కల్మషం ఉండకూడదు. ఎవరు పావురం వలె పావురము వలె తప్పించుకోవాలి. పావురము వలె వివేకం కలిగి పావురము వలె నిష్కపటం లేకుండా మనం జీవించాలి. పావురానికి ఏమాత్రం ఆ యొక్క చేదు ఉండదంట, చేదని స్వభావం ఉండదంట. చేదు లేకుండా మనం కూడా అలాంటి స్వభావం కలిగి ఉండాలి, అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అలా యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటూ దేవుడికి లోబడేవారిగా జీవించాలి. అదంటే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు చూడండి. అప్పుడు పౌలు గారు రోమిలకు రాస్తూ ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయముగా నీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండవని. నువ్వు చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండాలి. ఎలా ఉండాలి? చెడ్డదానిని అసహించుకోవాలి, మంచిదానిని అత్తుకునే వారిగా ఉండాలి. దేవుడి యొక్క స్వభావాన్ని కలిగి ఉన్న మనము దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క చివరి దినాల్లో ఏమిటి అనగా దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కాపాఠ్యమై కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో మనం దేవుని సేవించాలి. పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి. పూర్ణ హృదయము అనేది ఏ విధంగా? మనలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. పూర్ణ హృదయంతో సమర్పించుకోవాలి. నీవు ఎప్పుడైతే దేవుడి యొక్క రక్తంలో కడగబడే దేవుడి దగ్గర ఎప్పుడు నీవు ఆ యొక్క దేవుణ్ణి కలిగి ఉన్నావో మన హృదయంలో ఏముండకూడదు? ఏ చెడు ఉండకూడదు. అదే అంటాడు ద్వితీయోపదేశంలో 6 చూడండి, 6లో అంటాడు నీ యొక్క ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో అంటాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నీ యెహోవాను సేవించాలి. అలా సేవించినప్పుడే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. దేవుడును మనకి కావాల్సి ఇస్తాడు. దేవుడు సమస్తము ఇవ్వగలుగుతాడు. అలా లేకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకు ఇంకా దినాలు ఉన్నాయి, నాకు సంవత్సరాలు ఉన్నాయి, ఇలాగనే సంవత్సరాల వరకు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతున్నట్టే నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ యొక్క తినే ఆహారాన్ని బట్టి కాదు, కానీ దేవుడు కృపను బట్టి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడికి లోబడే వారిగా, దేవుడి మాట వినేవారిగా మనం ఉండాలి తప్ప మనం ఎక్కడ మనం ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు. ఈ లోక పాప వేచలన్నీ తీసివేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న మనసులో మన హృదయంలో అనేకమైనవి ఉంటూ ఉంటాయి. అనేకమైన చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇవన్నీ తీసుకో. ఆయన ఎందుకు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో నీవు చెడును అసహించుకోవాలి. చెడును తీసివేసుకోవాలి. అసహించుకున్నప్పుడే దేవుడు నీ యొక్క హృదయంలో ప్రవేశిస్తాడు, హృదయంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు నీవు ఎటువంటి చేయాలో అప్పుడు నీవు ఆయన యొక్క లేఖనాలు సారంగా నువ్వు జీవించగలుగుతావు, బ్రతకగలుగుతావు, ఉండగలుగుతావు. ఇంట్లో ఆయన నీ యొక్క ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు. అలాంటి జీవములనే దేవుడు మన దేవుడు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా నా తండ్రి అయినా చివరి దినాల్లో నా తండ్రి ఈ యొక్క తరుణం మాకు ఇచ్చావు ప్రభా, ఇగో మా ఆయుష్ పొడిగించావు ప్రభా, మమ్మల్ని ఇంత సంతోషంగా ఉంచుతున్నావు ప్రభా, అందును బట్టి నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు ప్రభా అని చెప్పి మనం ఎంతో ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, గణపరిచేవారిగా నీవు నేను ఉండాలి పిల్లరా. అలా ఉన్నప్పుడే దేవుడు నీ యొక్క కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు నేను మనం తెలుసుకొని నిజంగానే ప్రభా ఈ సంవత్సరాన్ని మొదలుకున్న తండ్రి చివరి దినాల వరకు మమ్మల్ని కాపాడుతున్నావు అంటే, ఈ స్థితిలో ఉంచామంటే తండ్రి నీకు ఎంతో ఆయన ఏంటంటే ముఖ్యంగా మన ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు. మనకి ఏదున్నా ఈ లోకంలో ఏదున్నా వ్యర్థమే, కానీ మన ప్రాణము సజీవ లెక్కల్లో ఉంది. ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాడ మనం ఎంతో ప్రతిమలాడుకోవాలి, ఆయన ఎంతో స్తుతించాలి, ఆయన ఎంతో ఘనపరచాలి, ఆయన ఎంతో మయంపరచాలి. ఎందుకంటే నన్ను ప్రభావ సజీవ లెక్కలో ఉంచావు ప్రభావ, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను పిల్లరా. అలాంటి జీవము కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. మనం ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ ధైర్యముగా దేవుడి సన్నిధానం వైపు మనం చూస్తూ దేవుడికి లోబడే వారిగా ఉండాలి. ఈ యొక్క చివరి దినములు, ఈ యొక్క చివరి ఆదివారములు మనల్ని ప్రవేశపెట్టిన దేవుడు ఇక్కడ 2 దినాల్లో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్న నీవు నేను జాగ్రత్తగా మన తండ్రి నేను భయభక్తులతో ఉన్నాను ప్రభా, ఎంత విశ్వాసంతో నేను ఉంటూ ఉన్నాను ప్రభా, ఎలా నేను జీవిస్తున్నాను ప్రభా ఈ లోకంలో. నా తండ్రికి నా బ్రతుకును మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా మనసును మార్చుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను ప్రభా అని చెప్పి మనం ఆయన దగ్గర మనం ప్రార్థించుకొని ఉన్నట్లయితే దేవుడు మనలో ఇగను సంతోషంతో, ఆనందంతో
ఆ యొక్క కొత్త సంవత్సరంలో నీవు నేను ప్రవేశిస్తూ ఆయన ఇంకను స్తుతించే వారిగా మన కుటుంబాల గురించి మన సంఘం గురించి మనం జాగ్రత్త పడుతూ ఎంతో భయం భక్తితో విశ్వాసంతో దేవుడి దగ్గర మనం అడుగుతున్నట్టు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి దగ్గర మనం నీవు నేను ప్రార్థించుకున్నాం ప్రియులారా. నిజం ప్రభా, నాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి నాకు సజీవులు ఎక్కడ ఉంచో అందును బట్టి నీ వందనాలు ప్రభా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, అందును బట్టి నేను గణపరుస్తున్నాను ప్రభా. నా తండ్రి ఇగో నాయన ఇంకను నా తండ్రి ఇంకో సంవత్సరం కాపాడవు ప్రభా. ఇందులో కొత్త సంవత్సరం ఈ సంవత్సరంలో నేను సరి చేసుకుంటాను. నా జీవితాన్ని నా హృదయంలో ఉన్న ఎటువంటి చెడు ఉందో, ఎటువంటి తలంపులు ఉన్నా, ఎటువంటి మనసు కలిగి ఉన్నానో నేను సరి చేసుకుంటాను ప్రభా. నాయన భయభక్తితో విశ్వాసంతో నా తండ్రి నిష్కపక్షం కలిగిన తండ్రిగో నాయన నీ యొక్క సన్నిధానంలో నేను ఉంటాను ప్రభా. నా హృదయపూర్వకంగా నేను సేవిస్తాను ప్రభా, నేను గణపరుస్తాను ప్రభా అని చెప్పి మనందరం మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలోచించడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లారా. ప్రార్థన చేసుకుని నిజంగానే ప్రభా అని చెప్పి మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మనకున్న బాధ వేదన శ్రమ గురించి ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర విన్నపం చెందితే ఆలోచించేవాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ దేవుడి దగ్గర మనం ప్రార్థించుకుంటే సమస్తము మన యొక్క సమస్తాన్ని, మనకున్న వేదనని బాధను తీసివేసి మంచి సంతోషంతో ఆనందంతో ఆయనలో జీవించడానికి ఆ కృప మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో అలాంటి కృప మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కళ్ళు పడితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తండ్రిగో నాయన ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు మాకు ఇచ్చావు ప్రభువా. అలాంటిగో నాయన ఈ సమయాన్ని ఇచ్చేందుకే నీకు వందనాలు ప్రభువా. నా తండ్రిగో నాయన ఈ సంవత్సరం నా తండ్రి చివరి ఆదివారం వరకు నాయన సూర్యులకు కాపాడుతూ నాయన ఇగో కుటుంబం నా తండ్రి సంఘం కానీ ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండగలిగామంటే అది నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి ప్రభువా. నా తండ్రి ఇచ్చావు ప్రభా. నా తండ్రి ఎందుకు భయభక్తులు కలిగిన తండ్రి ఎందుకు భయభక్తులు అంటే చెడుని విసర్జిస్తూ ఆ చెడుని తీసివేసుకుంటున్నాయినా మా దేవుడు నా తండ్రి ఏ కల్మషం లేకుండా నా తండ్రి నిన్ను సేవించే వారిగా, నీకు మహిమ తెచ్చే వారిగా, నీకు ఘనత తెచ్చే వారిగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఏ దుష్టుడు ఏ సాతానుడికి అధికారం లేదు ప్రభువా. నా తండ్రి ఇదిగో నాయనా ఈ భయంకర దినాలు ప్రభువా. నా తండ్రిగో ఈ దినము చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచిపోయారు ప్రభువా. నా తండ్రి ఇలా సజీవ లెక్కలో ఉంచావంటే నాయన నీ కృప, నీ దయ, నీ ప్రేమే ప్రభువా. నా తండ్రిగో నాయన మా రాకపోకలు కానీ ప్రభావ, నా తండ్రి మేము చేసే ఉద్యోగాలు కానీ, మేము చేసే నా తండ్రి పనిలో కానీ సమస్తం నా తండ్రి నీవు మమ్మల్ని కాపాడుతూ నా తండ్రి సజీవ లెక్కలో ఉంచేందుకే నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నా తండ్రిగో నాయన నా ప్రభా నేను ఎక్కువగా నేను గణపరిచి భయపరిచే కుటుంబాలుగా నా తండ్రి సంఘంగా వాడుకోండి. ఏ దుష్టుడు ఏ సాతానికి అధికారం లేదు ప్రభా. భయంకరమైన దినాలు దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. ఏ దినం ఏం సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభా. నా తండ్రి గోనైనా నేను ఎక్కువగా నా తండ్రి నీ ఎందుకు కలిగి జీవిస్తున్నా తండ్రి. నీ వాక్యానుసారంగా నీకు లోబడే వారిగా, నీ మాట వినేవారిగా, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుంటున్నాయినా దేవుడు ఎవరు వేసుకుంటూ జీవించే కృపను మాకు దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. నా తండ్రి గోనైనా దృష్టిలో అనేక విధంగానైనా ఎన్నో శోధనలు బాధలు కలగజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రభావ నా తండ్రి వాటికి అపజయమేగా ప్రభావ నిన్ను కలిగి జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి పేర మంచి వర్తమానం అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పాట పాడినట్టు కానుకలు పట్టుకుందాం. ప్రభు యేసుకే నీకే క్షమా భాగ్యముయ్య వెనుదీతువా వెనుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకియగా
కానుకల నిమిత్తం మన మధ్యలో వెస్లేం గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధ దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి పరలోక రాజా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. ఈ విధంగా చేర్చినైనా స్థుతించే భాగం వాళ్ళు దయచేసిన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారంలోనైనా మేమందరం కూడి నాయన నిన్ను స్తుతించి నీ గణపరిచి నిన్ను స్మరించుకునే ఈ భాగ్యం దయచేసినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం నాయన. ఇది నా ఆరాధన అయినా సక్రమంగా జరిగినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. పాటలు ఎందుకు నాయన, ఉత్తర పత్రికలను వాక్య పరిచయం ప్రార్థనగా మీరు ముందుకు నడిపించినందుకు నీకే మహిమ కలిగినట్టు చేసినందుకు నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గ్రహించే వాళ్ళు ఉంటే సహాయం చేసి ఆయన వాటి ప్రకారం జీవించే వాళ్ళని సహాయం చేసి పెట్టాను ఆయన. మేము సమర్పించుకునే వాళ్ళకు ఆయన ఈ 24 సంవత్సరంలో నైనా మేము సమర్పించుకుంటూ మాకు సహాయం చేసి పెట్టండి నాయన. నేను 25 సంవత్సరం మమ్మల్ని వాడుకుంటూ నీళ్ళు వాడుకుంటూ మాకు సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఈ దినారాధనైనా ఆయన కానుకల నిమిత్తం ప్రార్థించుండగా నాయన ఇచ్చిన కానుకలు ఇచ్చిన వాళ్ళని నేను కానుకల నిమిత్తం ప్రార్థించుకున్నాయన. కానుకలు నేను ఇచ్చిన వారిని నేను 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించే సహాయం చేసి పెట్టండి నాయన. ఈ కానుకలు నాయన మీ రాజ్య స్వార్థ నిమిత్తం వాటిని సహాయం చేసి పెట్టండి నాయన. నేను 2 రోజుల్లో నైనా నూతన సంవత్సరం ప్రవేశించిన మాకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలం, సిద్ధపడిన దయచేయమని నాయన. అంతవరకు సజీవులకు నుంచి మమ్మల్ని నడిపించమని ఏసే మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్లేయరా. సాక్ష్యాలు ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. ఈ దినమున ఈ విధంగా నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు. గడిచిన 2024 ఇప్పుడు ఆ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు. ఒకటని చెప్పడానికి లేదండి. మంచి ఆరోగ్యం కుటుంబానికి ఇచ్చారు. ప్రతి ఒక్కరిని రాకపోకల్లో తోడుగా ఉండి బిడ్డల ప్రయాణాలు, బిడ్డల చదువులు, భర్త ప్రయాణం, ఆయన ఉద్యోగం, నేను చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి ఇంతవరకు మాకు క్షేమాన్ని ఇచ్చారు. అప్పుడప్పుడు మాతో దేవుడు ఉంటున్నాడని మాకు నిరూపించుకోవడానికి గొప్ప కార్యాలు మా పట్ల జరిగించారు. అన్నిటికంటే వాక్య నిధిని మేము పోగొట్టుకున్నామండి. ఎంతో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప విషయాలు మాతో పంచుకునేవాడు అంకులు. సేవకుని మేము పోగొట్టుకున్నాము. అయితే ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత అలా వాక్యంలో అన్ని విషయాలు ఏంటి దాంట్లో ఉన్న మర్మం అని నాతో మాత్రమే చెప్పడం జరిగేది. పిల్లలు లేసి వెళ్ళిపోయేవాళ్ళు. కూర్చొని దీంట్లో ఉన్న రహస్యం ఇదమ్మా, ఇది ఇది అని నాకు అన్ని వివరంగా చెప్పేవాళ్ళు. అన్నీ నేర్పించారు. తర్వాత ఎవరితో ఏ విధంగా మెలగాలి, ఎలా ఉండాలి, వాక ప్రకారం ఎలా నడుచుకోవాలి, అన్నిల ఆచారాల్లో ఎలా పాలు పంపులు పొందకూడదు, ఈ విషయాలన్నీ నాకు చక్కగా బోధించారు. చనిపోయే వారం ముందు కూడా నా దగ్గర కూర్చొని నీతో చాలా విషయాలు మాట్లాడాలి, నాకు కుదరట్లేదు, నా టైము నీ టైం సరిపోవట్లేదని నేను వంట చేసుకుంటా ఉన్నప్పుడు కూర్చొని నా పక్కన నాకు ఎన్నో విషయాలు, మోషేకి తోటి మాంద్యం కలిగినటువంటి మోషేకి నేను దేవుడు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాడు, ఆ విధంగా ప్రార్థన చేయి. తర్వాత యేసేపు గుంటలో పడినాడు, కానీ గుంటలో పడిన తర్వాత ఐగుప్తుకి రాజుగా చేశాడు. ఎలా వాడుకున్నాడో చూడు. అలాగా ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోమ్మా. నీ రాజకీయ విషయాల్లో ఎవరు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా నేను నీకున్నాను, నీ తరపున నీకు నేను ప్రార్థన చేస్తాను, నేను ముందుకు నడిపిస్తాను.
దేవుడి చిత్తానుసారంగా నువ్వు దీంట్లో ఉన్నావు అని చెప్పి నన్ను ముందుకు నడిపించాడు అంకుల్. ఆ ప్రార్థన ప్రకారమే నేను నడుస్తున్నాను. అమలు కూడా తెలుసు, ఒకరోజు అంటే ప్రోటీకి ఏదో ఫిజిక్స్ డౌట్ అయితే చెప్పడానికి వచ్చినప్పుడు ఒకరోజు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అమలుతో నేను చర్చించేటప్పుడు అంకుల్ ఆ రోజు నాతో ఈ విధంగా చర్చించేవాడు. మళ్ళీ నేను తిరిగి ఇట్లా చెప్పుకోగలిగే జ్ఞానాన్ని నాకు అంకుల్ అట్లా నేర్పించాడు అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. ఆ తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా వాక్యం చదువుకునేటప్పుడు ప్రార్థనలో కానీ అన్ని విషయాల్లో దేవుడు లేఖనాలు ఏ విధంగా అయితే పట్టుకొని ప్రార్థన చేస్తే మనకు కార్యాలు జరిగిస్తారు అని చెప్పి అంకుల్ చెప్పినప్పుడు ఆ ప్రకారంగానే నేను 2024 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ సూటిగా మాట్లాడి ప్రతి వాక్యాన్ని కూడా నేను వాక్యం ద్వారా నేను స్టేటస్లో ఫోన్లో పెడుతున్నాను. నేను నిత్యం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చూసుకోవడానికి. ఆ విధంగా అంకుల్ మా కుటుంబానికి ఈ విషయాలన్నీ నేర్పించారు. ఆయన దూరం అయ్యారు కానీ ఒక మాట అన్నారు, పితరులు చనిపోయిన తర్వాత ఏదో వెళ్ళిపోయారని మనం బాధపడతాం కానీ మీరు నా గురించి అట్లా అంటే నేను చనిపోయిన వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తాం. పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర అంట ఉన్నటువంటి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తారంట. దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి దగ్గర. కాబట్టి ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా మేము ధైర్యంగా ఉంటున్నాము. ఆ వాక్యాన్ని తర్వాత ఏ విధంగా మనం జీవించాలి సమాజంలో అని ఆ వాక్య రూపంలో లేఖనాలు చూపించి ఆ ప్రకారంగా మీరు కూడా ఉండండి అమ్మా, ఏది కూడా ఆజ్ఞను తప్పిపోవద్దు అని చెప్పారు. ఆ విధంగానే మేము ఇప్పటికీ కూడా జీవిస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి మా ప్రతి కార్యాల్లో తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. దేవుని దాసులైన యజ్రా శాస్త్రి గారికి అలానే సంఘమంతటికి దేవుని పేరిట వందనాలండి. మేము డిసెంబర్ 26వ తారీఖున ఇక్కడ పండగ ముగించుకొని మా స్వగ్రామానికి వెళ్ళి ఉన్నాము. మీకు తెలిసేంది గత 3 సంవత్సరాలుగా మేము ఎంతో వేచపారాలతో మా తండ్రి మా దగ్గర ఉండగా మేము ఎంతగానో నలిగిపోతున్నప్పటికీ దేవుడు నిన్నటి దినాన మాకు మంచి గొప్ప కార్యాన్ని చేశారండి. మా తల్లి గారికి రావాల్సిన స్వాస్థ్యము పొలాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడు వందనాలు. కానీ ఓర్వలేనితనం చేత అసూయ చేత మా ప్రత్యర్థులు మమ్మల్ని ఎంతగానో ఆటంకపరుస్తూ మా పొలాన్ని మేము దున్నకుండా మేము చేసుకోనకుండా వారు ఎంతగానో ఆటంకపరుచున్నారు. కానీ నిన్నటి దినాన దేవుని ఉచితమైన కృప చేతని మమ్మల్ని దేవుడు మాకు తోడుగా ఉండి నిన్న పొలం దున్నుకొనుటకు దేవుడు కృప చూపారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా అనేక మేలులు మా కొరకు ఇంకా చేయాలి, ఇంకా చాలా ఉన్నది. మేము కలెక్టర్ గారి దగ్గర ప్రతి నెల మేము వెళ్ళి ప్రతి వారం వెళ్ళి మేము అక్కడ నిల్చొని సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ఆ పొలం విషయంలో దయించి మా గురించి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నారు. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సిన అందరూ నేను 2 మాటలు చెప్తాను సాక్ష్యం. నా జీవితంలో నేను కూడా ఎన్నోసార్లు దారి తప్పిపోయి తిరిగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దైవజనులు ఎంతో ప్రోత్సహించేవాళ్ళనమాట. ఏ రీతిగా అంటే పాపాలు చేయటం మానవా నైజం అన్నారు. అయ్యా పాపాలు మనము చేస్తూ ఉంటాం కానీ వాటిని సర్దిద్దుకొని జీవించాలి. ఈ రోజుల్లో నేను తప్పు చేస్తున్నానంటే ఏలెత్తి చూపేవాళ్ళే తప్పితే సరిదిద్దే వాళ్ళు ఎవరు లేరు. కానీ మన దైవజనులు ఎలా అంటే తప్పు చేసినప్పుడు తెలిసినప్పటికీ కూడా అయ్యా మానవ సహజం నైజం అది తప్పు చేయడం కానీ సరిదిద్దుకొని బ్రతకాలని ఎన్నో మార్లు చెప్పేవాళ్ళు అనమాట. నా గురించి దైవజనులకి నా తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా అదే మాట చెప్పేవాడు వారికి కూడా. ఆయన చిన్నాడు ఇలా చేస్తున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఆయన నా దగ్గరికి ఒకసారి తీసుకురా నేను మాట్లాడతాననేవాడు. అలా దేవుని దాసుల దగ్గర తీసేసినప్పుడు
ఇదే మాట చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? అయ్యా మానవులమైన సైజం అయ్యా నైజం తప్పు చేయటము పాపం చేయటం, కానీ సర్దిద్దుకొని జీవించాలయ్యా, సరి చేసుకొని బ్రతకాలయ్యా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు అన్నమాట. అలా ఆ మాటలే ఇప్పుడు నాకు ఈ విధానం ఈ స్థితిలో నిలబడటానికి కారణమయ్యాయి అన్నమాట. ఇలా మీ ముందు నేను నిలబడి దేవుని వాక్యం బోధిస్తున్నానంటే దేవుని దాసులు మాట్లాడిన మాటలను బట్టి, ఆయన ప్రోత్సహించిన ప్రోత్సాహాన్ని బట్టి నేను ఈ స్థితిలో నిలబడగలను. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే గత వారం దేవుని దాసులు మన ఎజ్రా శాస్త్రి గారు ప్రార్థన చేసిన రీతిగా ఒడ్లు మొన్న అమలు పోయాయన్నమాట. తక్కువ రేటే, కానీ ఆ సైడ్ కొనేవాళ్ళు లేక ఏమైందంటే ఎవరు రావట్లేదు. తప్పని పరిస్థితుల్లో దేవుడు తక్కువైనా కానీ ఇచ్చేయాల్సి వచ్చేసింది. ఏది ఏమైనా ప్రార్థన చేసిన రీతిగా ముందు ఒడ్లు అమ్ముడు పోయేబట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుడికి వందనాలండి. దేవదాసులైన శాస్త్రి గారికి వందనాలు. కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏమీ లేదండి. నేను మా హస్బెండ్ ఎప్పటి నుండో చెప్తున్నారండి, ఒక్క సంఘానికి అనేది ప్రిపరేషన్ ఇచ్చి అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే మేము మరణించినా ఏం చేసినా సంఘం ద్వారాకే వెళ్ళాలండి అని నాదొక తీర్మానం. అందుకోసమే నేను వస్తూ ఉంటూ మా ఆయన కూడా ఎన్నోసార్లు రమ్మని చెప్పానండి, కానీ ఆయన రావడానికి కొంచెం మొగమాటంగా పడ్డారు. నేను ముఖ్యంగా శాస్త్రి గారు ఒకసారి ఫోన్ చేశారండి. ఫోన్ చేశాక అన్న నువ్వు కంపల్సరీ సంఘానికి రావాలన్నా అని శాస్త్రి గారు చెప్పినందుకు మా హస్బెండ్ కూడా సంఘానికి రావడం మొదలు పెట్టారండి. శాస్త్రి గారికి వందనాలు చెప్పుకుంటున్నాను, అలాగే థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మంచిదండి. విధానాల్లో ఎవరండి మాట వింటుంది? దేవుని దాసుడు చెప్పగానే మాట విని మాట ప్రకారంగా వస్తున్నాడు. నాగరాజు అన్నయ్యకి వందనాలు తెలియజేసుకుంటున్నాను అనమాట. అలాగే సాయి అన్నయ్య కూడా, వారి ఇరువురు కూడా దేవుని సన్నిధికి చక్కగా వచ్చి దేవుని సన్నిధిని గడుపుతున్నందుకు అందరికి వందనాలు తెలియజేస్తారు. విధానాల దాసులు ఉంటే ఎంతో సంతోషించేవారు అనమాట. ఎందుకంటే మనం ఎంతో ఐక్యత కలిగి జీవిస్తున్నాము. ఈ 2025వ సంవత్సరం కూడా ఇలాగే జీవించాలని కోరుకుంటున్నాను అనమాట. ప్రకటనలు ఉన్నాయి. సాక్ష్యాల కోసం ప్రార్థన చేయాలి, మర్చిపోయారు, డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. చిన్న ప్రకటన నుండి అలాగే మన ఎజ్రా శాస్త్రి గారు వచ్చి ఆ ప్రకటన నిమిత్తం అలాగే సాక్ష్యాలు చెప్పిన వారి నిమిత్తము ప్రార్థన చేస్తారు. అలాగే ఇంకో చిన్న ప్రకటన ఏంటంటే ఎలిషాకి నిన్నటి నుంచి బాగా జ్వరం అనమాట. జలుబు చేసి జ్వరం వచ్చేసింది. రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చారు. కొద్ది పర్లేదు, కానీ ఆ బిడ్డ ఇంకా కొద్దిగా కొన్ని వ్యసనాల నుంచి కొద్దిగా దూరంగా ఉండటానికి దేవుని దాసుడికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను అనమాట. అలాగే మంచి ఆరోగ్యంగా జ్వరం నుంచి విడుదల పొందుతాను. మన మధ్యలో ఎజ్రా శాస్త్రి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చక్కటి సాక్ష్యాలు విన్నాం. అవసరం ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు అనుకున్నా. ఇలా సాక్ష్యం నేను అందరు చెప్తారు అనుకున్నా. 31st చెప్తారు కదా. ఎందుకంటే కృతజ్ఞత కలిగి మనం ఈ సంవత్సరం దేవుడు చేసిన మేలు, దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది కూడా ఊడిపోయింది, 100కి వందనాలు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుబట్టి మనం సాక్ష్యాలు అనేది ఖచ్చితంగా తెలియజేసుకోవాలి. నిజంగానే చూస్తే మా కుటుంబంలో గొప్ప సాక్ష్యం నాది కదా, గొప్ప సాక్ష్యం నాది. తర్వాత కుటుంబంలో చేసిన మేలులు కానివ్వండి, ఎన్నో అపాయాల నుంచి తప్పించడం కానివ్వండి, అన్ని ప్రమాదాల నుంచి
ఇంకా ప్రయాణాలు, చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాలు, డాడీ గారు మమ్మీ గారు చేసే పనుల్లో కానివ్వండి, దేవుడు చేసిన మేలులు ఒకటి కాదు రెండు కాదు, వాటిని ఏమిచ్చి కూడా దేవునికి రుణం తీర్చుకోలేము మనం. అలాగే తర్వాత దావీదంకుల విషయం మరి ఎంతగానో తెలుసు మనందరికి కూడా, ఎంతగానో అటువంటి ఆ పొలం కోసం ఎంతగానో వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. నేను వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండటం తక్కువ అంకులు, అక్కడ ఉండటం ఎక్కువ, కుటుంబాన్ని విడిచిపెట్టి. కానీ దేవుడు వారి కుటుంబం పట్ల చేసిన మేలులు, అలాగే తర్వాత అక్క మహేశ్వరక్క చెప్పినట్టుగా అంటే అడగాలన్న తలంపు నాకు కలగజేసింది దేవుడు. అది అంటే యవనస్తులం కదా మనం ఇక్కడ, మరి వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కావాలి కదా పక్కన అని చెప్పి మాట్లాడాలి అని చెప్పి దేవుడు ఆ తలంపు ఇచ్చాడు. ఇంకా వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అడిగిన వెంటనే వచ్చినందుకు. అన్నయ్యకి నాగరాజ్ అన్నయ్యకి కానీ సాయి అన్నయ్యకి కానీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అలాగా ఇంకా మన సంఘంలో కూడా ఎన్నో మేలును దేవుడు చేశాడు ప్రతి ఒక్కరి జీవితంలో. శ్రీనివాస్ గారు ఆయన బట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చారు. వెళ్ళిపోతానన్నారు, ఇప్పుడు మెసేజ్ చేశాను అక్కడ కూర్చున్నా, వెళ్తున్నాను రేపు పొలంలో కోత ఉందని. ఇంకా వెళ్ళారనుకున్నాను, ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారందరి కోసం ఇంకా ప్రార్థన చేయాలి నిత్యం మనం దేవుని సన్నిధిలో. ఇంకా ఎలీషాకి కూడా జ్వరం వచ్చిందంట, కాబట్టి కోసం కూడా ఇంకొకటి ఏంటంటే ఇంకొక 2 ప్రకటనలు. 31వ తారీఖు నైట్ వాచ్ నైట్ సర్వీస్ 10 గంటలకైనా 9:30 పడతారా? 9:30 అన్నా మనం వచ్చేసరికి 10:30 అయింది కదా. చెప్పండి ఏ టైం పెట్టుకుందాం? మీరు చెప్పండి, మీ టైం బట్టే పెట్టుకుందాం. మళ్ళీ పెట్టినాక మీరు ఆ టైం మీ ఇష్టం వచ్చినప్పుడు పెడితే మేము వస్తామా అంటారు. అందుకే మీరు ఇష్టం వచ్చినప్పుడే చెప్పండి. మీరెవరు చెప్పండి? పెద్దవాళ్ళు చెప్తారు, మీరిద్దరు చెప్పండి అండి. ఎన్నింటికి పెట్టుకుందాం? 9ంటికి పెట్టి ఎన్ని గంటల దాకా? 12 గంటల దాకా జరిగింది. 9:30కి పెట్టుకుందామా? 1 గంట. మీరు పక్కనే ఇల్లు మీది, మేము 30 కిలోమీటర్లు పోవాలి. సరే 9:30కి పెట్టుకుందాం, 12 గంటల దాకా పెట్టుకుందాం. ఒక పాట, ఒక ప్రార్థన ఉండాలి. ఈ చివరిని ఇక్కడి నుంచి చివరి దాకా ఆ రోజు గుర్తుపెట్టుకోండి. ఒక పాట, ప్రార్థన. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. క్రిస్మస్ రోజు ప్రార్థనకు రాకుండా తప్పించుకున్నట్టుగా 31వ తారీఖు రాకుండా ఉంటే సరిపోదు. అందరు రావాలి ప్రార్థనకి. క్రిస్మస్ రోజు రానోళ్ళు కూడా ఆ రోజు ప్రార్థనకు రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే దాని తెల్లారి న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ సర్వీస్ ఎన్ని గంటలకు పెట్టుకున్నా అది కూడా చెప్పండి. 11 గంటలకు మనం పెట్టుకున్నట్టు పెట్టుకున్నామా? 11 గంటలకు పెట్టుకున్నాం ఆ రోజు కూడా. 1వ తారీఖు మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు పెట్టుకొని 1 గంట దాకా, 1 గంట దాకా. అందరికి ఓకేనా? ఆ 2 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. 31వ తారీఖు నైట్ 9:30 అంటే కనీసం 10 గంటలకు ఇక్కడికి వచ్చినట్టుగా రండి. వస్తే 10 గంటల నుంచి 12 గంటల దాకా. మళ్ళీ తర్వాత 1వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా. కాబట్టి దానికోసం ప్రార్థన చేయండి, బాగా జరగాలని చెప్పి. మరి నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఈ సంవత్సరం దేవుడు చేసినటువంటి మేలులకు బట్టి కృతజ్ఞత దేవునికి చెల్లిస్తూ ఆ యొక్క 25వ సంవత్సరం కోసం అందరం వేచి చూస్తూ ప్రార్థన చేసుకోవాలి మనందరం కూడా. కాబట్టి 31వ తారీఖు కోసం అందరు సిద్ధపడండి. పాటలు పాడేవాళ్ళు కూడా ఏయో కాకుండా సందర్భానికి తగ్గట్టుగా నూతన సంవత్సరానికి తగినటువంటి పాటలు అందరూ నేర్చుకోండి. యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా పాడవచ్చు ఆ రోజు పాటలు అందరూ. కాబట్టి అందరూ నేర్చుకోండి. సరే ప్రార్థన చేసుకుందాం. చెప్పినటువంటి సాక్ష్యాలు గుర్తున్నాయి కదా. ఇంకా మళ్ళీ 31వ తారీఖు కూడా ప్రతి ఒక్కరు సాక్ష్యాలు కూడా చెప్పాలి, అవి కూడా ఉన్నాయి. కాబట్టి టైం సరిపెట్టుకొని మనం ఒక ప్రార్థన ఎంతసేపు, పాట కొంచెం పాట అట్లా
సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటా జాగ్రత్తగా 2 గంటలను చేసుకున్నాం ఆ రోజు. సరే, ప్రార్థన చేసుకున్నాం తలలోంచి. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవానమైన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను ఆరాధన అంత క్రమంగా జరిపించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు కొందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి నాయన మా సంఘంలో తండ్రి చేసినటువంటి మేలులు 1 కాదు 2 కాదు దేవానైనా, ఎన్నో మేలులు మా కుటుంబంలో చేశారు తండ్రి. ఎన్నో తండ్రి గొప్ప కార్యాలు మా పట్ల చేస్తున్నారు దేవా. ఎన్నో శ్రమల నుంచి మమ్మల్ని విడిపించారు తండ్రి. ఎన్నో బాధల నుంచి మమ్మల్ని తప్పించారు దేవా. సాధారణ బంధకాల నుంచి తండ్రి మమ్మల్ని వాటన్నింటిని జయించడానికి మీరు మాకు శక్తిని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రోజు బిడ్డల తండ్రి సాక్షులుగా సంఘమున నిలవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. దేవా నాయన గత కొన్ని వారాలుగా ప్రభా నాయన కిషోర్ అనే వారిని బట్టి వారి వడ్డులను బట్టి ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎందుకు పోవటం లేదు తండ్రి సన్నిధిలో అడిగినప్పుడు దేవా వారికి మంచి ఫలితాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అవి కొనడానికి వారి హృదయాలు తెరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా నాయన. అలాగే తండ్రి సంఘంలో చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవా దేవానాయన అంకుల కుటుంబంలో చేసిన మేలులు దేవదాసుని కుటుంబంలో ప్రభు వారు ఎంతగానో దానికోసం వేదన పడ్డారు ప్రభు, ఎంతగానో తండ్రి ప్రయాసపడ్డారు తండ్రి. ప్రయాసం మీరు గుర్తించి తండ్రి ఆ కుటుంబంలో చేసిన మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు కృతజ్ఞతగా కలిగిన సంఘంలో జీవించే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అలాగే ప్రభు నాయన మహేశ్వర్ అక్కను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబంలో చేసినటువంటి మేలులు తండ్రి దేవానైనా. అలాగే తండ్రి అశ్విన్ అక్కని తండ్రి కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి యవనస్తులైనటువంటి సాయన్నైన ప్రభు, అలాగే నాగరాజనైన దేవుని సన్నిధిలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యం ప్రభు నీ సన్నిధిలో నడుచుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి. యవనస్తులుగా ప్రభు మేమందరం కలిసి కట్టుగా తండ్రి ప్రతి ఒక్కటి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతూ ఎటువంటి ప్రభు అన్ననైనా మాకు ఎటువంటి విభేదాలు లేకుండా తండ్రి నాయన నీ నామానికి మహిమపరిచే విధంగా నేను గణపరిచే విధంగా మేము చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా నాయన. ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగా నడిపించండి దేవా. అలాగే తండ్రి కుటుంబంలో చేసిన మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు దేవా నాయన. గత సంవత్సరంలో తండ్రి మా ఆత్మీయ తండ్రిని మేము కోల్పోయినప్పటికీ ప్రభా ఎంతగానో ప్రభా మీరు మాకు తోడుగా నడిపించారు దేవా. ఎక్కడ కూడా ప్రభా ఇది ఇంతటితో ఆగిపోదు అని చెప్పి ప్రభా ఇట్టి రీతిగా రిసీవ్ చేసుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీరు తోడుగా నడిపించండి. ఎక్కడ కూడా ప్రభా మేము అవిశ్వాసంతో ఆగిపోకుండా తండ్రి విశ్వాసంతో ప్రభా మీరు ఉన్నారు తండ్రి, మీరు మమ్మల్ని వాడుకుంటారన్న విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. కుటుంబంలో ప్రభా ఇంకా ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఇంకా కొన్ని ప్రభా ఏవైతే బాధలు ఉన్నాయో అయితే నువ్వు ఎదుర్కొన్నావు వాటన్నిటి నుంచి విడిపించండి. ఆర్థిక అవసరతల నుంచి సహాయం దయచేయమని అడుగుతుంది సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అలాగే తండ్రి ఈ దినాన తండ్రి కృతజ్ఞతగా ప్రభా నాయన పలహారం చేసుకున్నటువంటి శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి తండ్రి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఆ బిడ్డలో ఉన్న బలహీనతని తీసివేయండి దేవుడు. మంచి బలాన్ని, శక్తిని ఆ బిడ్డగా దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ఎలీషాని వెళ్ళి ప్రార్థిస్తున్నాం దేవా. ఏమనొస్తుంది తండ్రి ఆ బిడ్డకు తండ్రి నాయన నీ సన్నిధిలోకి వచ్చి కూర్చొని నేను తండ్రి నేను గణపరిచేవాడిలా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. బిడ్డకున్నటువంటి వ్యసనాల నుంచి విడిపించండి తండ్రి. పాపము చేయని వాడైతే లేడు కానీ దేవా, పాపాన్ని జయించి ప్రభా పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు గొప్పవాడు కదా తండ్రి. అంటే పాపాలను విడిచిపెట్టి దేవా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వాళ్ళ ఉండడానికి బిడ్డకు సహాయం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నాయన. అలాగే దేవా ఈ దినాన ప్రభా నిఖిల్ వాళ్ళ అక్క ప్రభా నవ్య బర్త్డే సందర్భంగా తండ్రి ఆ కుటుంబం పంపించిన పలహారాన్ని తండ్రి మీరు ఆశీర్వదించిన కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ఆ బిడ్డకి తండ్రి నాన్న సంవత్సరం అంతా మీరే తోడుగా నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నాయన. బిడ్డ చదువులు ఎత్తిపట్టుకుని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తెచ్చినటువంటి కుటుంబం నుంచి తెచ్చినటువంటి పలహారాన్ని ప్రభా కుటుంబానికి ఆశీర్వాదాన్ని దీవెన అనుగ్రహించమని అడుగుతుంది సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కుడుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నాయన 31వ తారీఖు సాయంత్రాన్ని 1వ తారీఖు ప్రభా సకాలంలో బిడ్డల సంఘంలో చేరి నేను స్తుతించి నేను మహిమపరిచే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతుంది తండ్రి. ఇప్పుడు తండ్రి సమయంలో ప్రభా ఇంతవరకు మీరే తోడుగా నడిపించారు. ఇంకా నువ్వు ముంచుగా ముందున్న కార్యక్రమం మీరే తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ కార్డ్స్ ఉన్నాయి 2025 డోర్ స్టిక్కర్స్ ఇప్పుడే ఇచ్చేసేద్దాం. కొత్త సంవత్సరం అంటే మళ్ళీ మనకి వాగ్దానాలు ఉంటాయి.
ఒక నిమిషం ఆధారం ఆశీర్వాదం ఇచ్చినట్టు పలహారం మంచి టైంలో పరిశుద్ధంగా కలుగుతుంటే ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును అలాగనే కొత్త సంవత్సరం ప్రవేశించబోతున్న మాటలు తోడయండి నడిపించును గాక. ఆమేన్. 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 31వ తారీఖు అందరూ టైంకి రండి. 1వ తారీఖు కూడా ఎవ్వరు కూడా ఇంటికి ఒకటి మనిషి absent ఒకటి అవ్వకూడదు. ఇంటికి ఒకటి